శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మంచిగా ఉంటే సరిపోతుందా, ధ్యానము సాధన అవసరము లేదా? ఇది ప్రశ్న అండి. మంచిగా ఉంటే సరిపోతుందా, ధ్యానము సాధన అవసరము లేదా? ఇది వీరి ప్రశ్న. మంచిగా ఉండటము, దీన్ని గమనిస్తే దీనిని మించిన సాధన అసలు ఉన్నదా? లేదా మనము చేసే సాధనలన్నీ ఎన్ని రకాల సాధనలు ఆధ్యాత్మిక మార్గంలో చేస్తున్నా, అది ధ్యానము సాధనము, ఏ విధమైనటువంటి క్రియలు, దైవీ క్రియలు అంటే దైవ పూజలో, అర్చనలో, ప్రార్థనలో, ఏ మతంలో అయినా సరే, అసలు దైవ విధానములు, దైవ పద్ధతులు, మతములు, మార్గములు, ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, దైవ జ్ఞానము, ఇలా ఏ పేరుతో ఎక్కడ ఏది చెప్పబడుతున్నా మనిషి మంచిగా జీవించటానికేనా, లేక ఆ సాధనలు వేరు మంచి వేరా? ఆ విషయాన్ని గ్రహించాలి. ముందు అన్ని సాధనల ఫలము మంచిగా జీవించటం. సాధనలన్నీ మనిషిని మంచిగా చేయటానికి, మనిషి మంచివాడుగా బ్రతకటానికి. సాధనల ఫలం అది. అంటే మంచిగా ఎవరు బ్రతకగలరు అంటే, సాధనలతో తన శరీరమును, తన మనస్సును తన అదుపులో ఉంచుకోగలిగిన వారు మాత్రమే మంచిగా ఉండగలరు. ఎందుకని? శరీర నిర్మాణం అలా ఉంది. శరీరము నేనన్న భావనలో ఉంది. ఆ నేను అన్న భావన నా శరీరమునకు నన్ను పరిమితము చేస్తుంది. అంటే ఈ శరీరము మాత్రమే నేను అని నాకు అనిపించేలా ఉంది. ఈ శరీరము మాత్రమే నేను అని నాకు అనిపించేలా ఉన్నప్పుడు నా ప్రవర్తన అంతా నాకు అనుకూలముగా, అంటే నాకన్నీ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాను. నాకు అన్నీ అంటే ఏమిటి? నా శరీరమునకు కావలసిన సమస్తము. అటు మనుషులతోనూ అవసరాలున్నాయి, ఇటు ప్రకృతిలోని వస్తు విషయాలతోనూ అవసరాలున్నాయి. వీటన్నింటి కోసం మనుషుల మధ్యనే జీవిస్తాను. మనుషుల నుంచే నేను అన్ని పొందాలి. నా భౌతిక జీవితమునకు అవసరమైన సమస్తము మనుషుల నుంచే పొందాలి. ముఖ్యంగా మనం ధనాన్ని మధ్యవర్తిత్వంగా పెట్టుకున్నాం. అన్నింటినీ పొందటానికి ధనము అనేది సంపాదించుకోవాలి. ధనం మూలం ఇదం జగత్, అలా మనం తయారు చేసుకున్నాం. ఈ ప్రపంచములో, ఈ జగత్తులో దేనికైనా ధనమే మూలము. ధనం చెల్లిస్తే దేన్నైనా మనం పొందవచ్చు. కాబట్టి ధనం సంపాదించుకోవాలి. అలా ధనం సంపాదించాలి అంటే మనుషుల మధ్య, మనుషులు వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల ద్వారా సాటి మనిషి నుంచే ధనమును పొందాలి. మనుషులందరూ పక్కన ఉన్న మనుషుల నుంచే ధనమును పొందాలి. అంటే ఇది ఒక మానవ లోకపు విధి మనం తయారు చేసుకున్న వల్ల. అప్పుడు నేను నాకు తెలుస్తున్నాను, ఈ శరీరము నేనని నాకు తెలుస్తున్నాను, ఈ శరీరమే నేనని నేను అనుకుంటున్నాను, నాకు ఆకలి దప్పులున్నాయి, శరీరమునకు సంబంధించినటువంటి పంచేంద్రియముల కోరికలు ఉన్నాయి, అవసరములు ఉన్నాయి. ఇవి కాక ఈర్ష్యలు, అసూయలు, ద్వేషములు, ఇతరులతో పోల్చుకొని తెచ్చుకుంటూ ఉంటాను. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ అందులో ఉన్నవన్నీ పొంది అనుభవిద్దాము అనేటువంటి ఆశతో, లాలసతో కోరికను పెంచుకుంటూ ఆ కోరికల కోసము, అవసరాల కోసము ప్రయత్నిస్తూ ఉంటాను. సహజ మనిషి ఎవరైనా ఇంతే. మరలా ఇదే కాకుండా నేను అనేటువంటి అహంకారమునకు గురవుతూ ఉంటాను. అంటే నా స్థాయిని బట్టి నేను ఒక అహమును ఏర్పరుచుకుంటాను. నా అహమునకు కూడా దెబ్బ తగలకుండా చూసుకుంటాను. నా అహంకారాన్ని పెంచి పోషించుకుంటూ ఉంటాను. అక్కడ గర్వము, దర్పము, ఇలా అనేక రకములైనటువంటి గుణములు వస్తూ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు ఇవన్నీ నాకుంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి.
ఎందుకని ఉంటాయంటే, నేను ఈ పరిమిత శరీరముతో, ఒక పరిమిత భావనతో ఈ శరీరము మాత్రమే నేను అనేటువంటి భావనలో స్థిరపడి ఉన్నాను. ఇదే నా సత్యం. ఇప్పుడు ఈ సత్యములో నేను పొందవలసినవన్నీ సాటి నాలాంటి మనుషుల నుంచే పొందాలి. కనుక నాకు నేను తెలుస్తాను, కనుక నాకు నా బాధ తెలుస్తుంది, నా కష్టం తెలుస్తుంది, నా ఇబ్బంది తెలుస్తుంది, నా హాయి తెలుస్తుంది, నా ఆనందం తెలుస్తుంది, నా సుఖం తెలుస్తుంది, నా భోగం తెలుస్తుంది. నాకు సంబంధించిన సమస్తము నాకు తెలుస్తూ ఉంటాయి. నాలోని మంచులు, నాలోని చెడులు, నాలోని కోరికలు, నాలోని ఆశలు, నాలోని అత్యాశలు అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నా అవసరములు అవి తీర్చుకొనుట ద్వారా నేను సుఖపడుతూ ఉంటాను. ఇంతే జీవితము అంటే ఇంతే. శరీరంతో ఇలాగే జీవించాలి. ఆకలేసింది, ఆహారము దానికి ఇవ్వాలి, లేకపోతే నేను తట్టుకోలేను. ఆహారం ఇస్తున్నప్పుడు రుచి తెలుస్తుంది. కనుక రుచికి నచ్చినట్టుగా, రుచి ఎప్పుడైతే తెలిసిందో ఇష్టము అయిష్టము అనేది ఏర్పడింది. కనుక నాకు ఇష్టపూర్వకమైన రుచులతో కడుపు నింపాలనుకుంటాను, ఆహారం తీసుకోవాలనుకుంటాను. అలా అన్నీ నాకు ఇష్టములు అయిష్టములు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అహంకారము అంటే నేనున్న స్థితిని బట్టి, గతిని బట్టి నాకు ఒక అహంకారం ఉంటుంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే భరించలేను. నేను ఈ శరీరము, నా జోలికి ఎవరూ రాకూడదు, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ ప్రేమించాలి, నాకు అందరూ సహాయకారులుగా ఉండాలి, నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, నన్ను అవమానించకూడదు, నన్ను కష్టపెట్టకూడదు. ఇలాంటివన్నీ నా అహంలో అనేకం ఉంటాయి. ఆ అహంతో నేను జీవిస్తూ ఉంటాను. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక సత్యము ఏంటి అంటే, నేను నాకు తెలుస్తున్నాను సంపూర్ణముగా, శరీరపరముగా. అంటే నాకు నా ఆకలి తెలుస్తుంది, నా దాహం తెలుస్తుంది, నా నొప్పి తెలుస్తుంది, నా బాధ తెలుస్తుంది, నా భయం తెలుస్తుంది, నా కోరిక తెలుస్తుంది, నా ఇష్టం తెలుస్తుంది, నా సుఖం, నేను హాయి, ఎలా అయితే నేను హాయిగా ఉంటానో తెలుస్తుంది, ఎలా అయితే నేను బాధపడుతున్నానో అది తెలుస్తుంది. కనుక నాకు బాధలు వద్దు, కష్టములు వద్దు, ఇబ్బందులు వద్దు అనుకుంటూ నన్ను నేను సుఖపెట్టుకునేలా ప్రయత్నించుకుంటూ ఉంటాను. అలాగే నేను గౌరవములు కోరుకుంటాను, అవమానములు వద్దనుకుంటాను. అలాగే నేను ఎవరైనా నాతో మంచిగా ఉండాలని, స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటాను. తగాదాలు వద్దనుకుంటాను, గొడవలు వద్దనుకుంటాను. ఇతరులంతా నన్ను అభిమానించి, గౌరవించి, ప్రేమించాలనుకుంటాను. అలా అనేకం ఉన్నాయి నాకు. అవన్నీ నాకు తెలుస్తున్నాయి. నేను అన్నదానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయముల మధ్య అన్నీ నేను మనుషుల నుంచి పొందాలి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి పొందాలంటే నా తోటి మనుషుల నుంచే నేను పొందాలి. అంటే ఇన్ని విషయముల మధ్య, నా తోటి మనుషుల మధ్య నుంచి వీటిని అన్నింటినీ పొందుతూ నిత్య జీవితము ప్రతిరోజు మెలకువలో ఉన్నంతసేపు నేను వాళ్ళతో మనుషుల మధ్య గడుపుతూ నాకు కావలసిన వాటిని పొందుతూ ఉండాలి. ఇది జీవితము. ఎవరికైనా ఇంతే, స్త్రీలకైనా ఇంతే, పురుషులకైనా ఇంతే, బాలులకైనా ఇంతే, బాలికలకైనా ఇంతే, వృద్ధులకైనా ఇంతే, ఎవరికైనా ఇంతే. అలా జీవించాలి. అలా జీవించేటప్పుడు ఒక రోజులో ఎన్ని భావాలు ఉత్పత్తి అవుతాయో చూడండి. అసలు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, మెలకు వచ్చిన దగ్గర నుంచి, చిన్న కాఫీ టీతో మొదలవుతుంది. లేదా బాత్రూములకి, మనం వాష్రూములకి, బాత్రూములకి వెళ్ళటానికి కొన్నిళ్లలో అందరికీ సౌకర్యాలు ఉంటాయి, ఎవరికి వాళ్ళు విడివిడిగా. అటువంటి సౌకర్యములు లేని చోట బాత్రూములు కానించి ఘర్షణ మొదలవుతుంది. అంటే ఘర్షణ ఏంటి? ఎదుట వాళ్ళతో అని కాదు, నా హృదయంలోనే ఉండొచ్చు, నేను బయటకు అనకపోవచ్చు. లేదా ఎదుట వాళ్ళతో ఘర్షణ కూడా పడవచ్చు. రెండు జరుగుతూ ఉంటాయి. కొందరు తమలో అదుపు చేసుకుంటూ ఉంటారు, ఘర్షణని లోపల పడుతూ ఉంటారు, బయటికి వ్యక్తపరచరు. అలా మెలకువ నుంచి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కొన్నిళ్లలో కొంతమంది ముందే మేలుకుంటారు, కొంతమంది ఎప్పటికీ మేలుకోరు. ఆ ముందు మేలుకున్న వాళ్ళు మోతలు చేస్తుంటే వీళ్ళు భరించలేరు. ఇటువంటి చిన్న చిన్న విషయముల దగ్గర నుంచి మోతలు చేస్తున్నా, లైట్లు వేసినా, రకరకాలుగా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఇదంతా ఒక
మనసులో ఒక చికాకుని విసుగుని కలిగిస్తూ ఉంటుంది. మంచిగా జీవించడం అంటే ఏంటో తెలిసి ఇవన్నీ ఉండకూడదు. ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా మంచిగా ఇతరులను అర్థం చేసుకుంటూ మనల్ని మనం అర్థం చేసుకుంటూ మనకు కావలసినవి మనం పొందుతూ ఇతరులకు కావలసినవి ఇస్తూ ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి. అసలు సాధ్యమేనా? ఎవరికైనా సాధ్యమేనా? జీవన్ముక్తులైన మహాత్ములను సైతం పక్కనున్న మనుషులు అనేక బాధలకు గురి చేశారు. ఎందుకని పక్కనున్న మనుషులు అన్నప్పుడు వాళ్ళు కావాలని చేయొచ్చు, లేదా తెలియక చేయొచ్చు. ఎందుకని అంటే ఏ మనిషికి ఆ మనిషి తన కోసం తాను బ్రతుకుతున్నారు, తన జీవితం తాను జీవిస్తున్నారు. మనం ఏర్పరుచుకున్నటువంటి కుటుంబిక వ్యవస్థలో మనం కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకొని ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం నాగరికత పెంచుకున్నాం కనుక, మనిషికి కొంచెం జ్ఞాన ఆధిక్యత ఉన్నది కనుక ఇతర జీవులతో పోలిస్తే జంతువుల వలె ఇష్టానుసారం జీవించి ఉండకుండా ఒక సుఖవంతమైన సౌఖ్యకరమైన బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని జీవిద్దామని మనమే బాధ్యతలు బంధాలు పెట్టుకున్నాం. మనం ఏర్పరుచుకున్నాం, ఇవి బాధ్యతలు, ఇవి నా బంధాలు అని. అదే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ మధ్యలో ఏర్పడింది మనిషికి, మొదటి నుంచి ఉన్నది కాదు. మధ్యలో మనిషి తన జ్ఞానంతో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. లేకపోతే మనిషి ఎలా ఉన్నాడు అంటే జంతువుల మధ్య జంతువు వలె ఉన్నాడు. జంతువులకు ఇప్పుడు బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, కర్తవ్యములు ఉండవు. సహజ ప్రవృత్తి ప్రకారం అవి ప్రవర్తించి జీవించుకుంటూ వెళ్ళిపోతాయి. వాటికంతా నిర్ధారించబడిన జీవితము. అంటే ఒక జైలులో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి జైలులో ఉన్నాడు. నిర్ధారించబడిన జీవితము అంటే ఏమిటి? ఒక వ్యక్తి జైలులో ఉన్నాడు. ఆ జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ముందు ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ జైలు గోడలు దాటి బయటికి వెళ్ళకూడదు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఆ జైలులో అక్కడ వాళ్ళు ఇచ్చిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంది. నువ్వు ఖైదీవి అని తెలిసేలా ఒక డ్రెస్ ఉంది అక్కడ. వాళ్ళు ఏ టైంకు లేవాలని, ఖైదీలందరూ లేవాలని చెప్పారో ఆ టైంకు నువ్వు లేవాలి. ఏ టైంకు పడుకోవాలన్నారో ఆ టైంకు నువ్వు పడుకోవాలి. ఆ జైలులో వాళ్ళు నిర్ణయించిన ప్రకారము వాళ్ళు చెప్పినవన్నీ చేయాలి. వాళ్ళు పెట్టిన టైంకు తినాలి, వాళ్ళు చేయమన్న పనులు చేయాలి, వాళ్ళు పడుకోమన్నప్పుడు పడుకోవాలి. అది కూడా నువ్వు పడుకోవడానికి మళ్ళీ నీకు జైలులో నీకు ఒక గది ఇస్తారు. ఆ గదిలో నీకు మళ్ళీ రూమ్మేట్లు కూడా ఉండొచ్చు. అంటే ఏంటి? అక్కడ నువ్వు జీవిస్తున్నావు, కానీ నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నీకు స్వేచ్ఛ లేదు. ఒక పరిమితి విధానాలు విధించబడి ఉన్నాయి అక్కడ. వాటికి లోబడి నువ్వు జీవించాలి. జంతు జీవితం అలా ఫిక్స్ చేయబడి ఉంది. అవి స్వతంత్రంగా ఆలోచించుకుని చేసేది ఏమీ లేదు. ఒకవేళ అలా ఉంటే వాటి జీవితం వరకే. తన ఆహారానికి ప్రయత్నించుకుంటుంది, తింటది, మళ్ళీ పడుకుంటుంది, అంతే. ఇంకో ఆలోచన రాదు దానికి. అలాగే జంతువులన్నింటికి మనలానే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖం అంటే శారీరక సుఖము, ఇవన్నీ కామనే. ఆ శారీరక సుఖ కోరిక కలిగినప్పుడు ఏ జంతువు అందుబాటులో ఉంటే ఆ జంతువులు సుఖ కోరికను తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మనకు కూడా ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము మనుషులకు కూడా ఒకటే, జంతువులకు కూడా ఒకటే. కానీ మనిషి అలా జైలు జీవితములా ఫిక్స్డ్గా బంధింపబడి లేడు. స్వేచ్ఛ ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది. అంటే జ్ఞాన స్వేచ్ఛ ఉంది. నువ్వు ఆలోచించుకొని నీవు జీవించవచ్చు. ఆ జ్ఞాన స్వేచ్ఛ జంతువులకు లేదు. అది ఫిక్స్డ్ ఫార్మాట్లో జీవించి చనిపోతూ ఉంటాయి, అంతే. మనిషికి జ్ఞాన స్వేచ్ఛ ఉంది. ఆ జ్ఞాన స్వేచ్ఛకు తగ్గట్టుగా మనిషి జీవించవచ్చు. అందువలనే ఆధ్యాత్మికత అనేది, అసలు మతము అనేది, దేవుడు అనేది, విధానము అనేది వచ్చింది. ఆ జ్ఞాన స్వేచ్ఛలో పుట్టిన ఈ మతాలన్నీ. ఆ జ్ఞాన స్వేచ్ఛలో పుట్టింది ఆధ్యాత్మికత. ఆ జ్ఞాన స్వేచ్ఛలో పుట్టిందే
గురువులు, మతాలు, మార్గములు, గ్రంథాలు, విధానములు, దైవములు, దేవుళ్ళు, దేవతలు, మొత్తం వ్యవస్థ అంతా ఈ జ్ఞాన స్వేచ్ఛలో మనిషి పుట్టించుకున్నాడు. ఈ జ్ఞాన స్వేచ్ఛ ఉంది నాకు అని గుర్తించిన మనిషి ముందు జంతువుల మధ్య జంతువులా జీవించకుండా జంతువులతో అడవిలో ఆటవిక జీవితం జీవించటం ప్రమాదకరంగా భావించుకుని ముందు అసలు జంతువుల నుంచి బయటకు వచ్చేసాడు. మానవ లోకం నిర్మించుకున్నాడు. మానవ లోకం నిర్మించుకున్నాడంటే ఏదో కొత్తగా ఏదో చేశాడని కాదు. అడవులన్నీ నరికేసి చదును చేసి జంతువులు రాకుండా మానవుడు మాత్రమే బ్రతికేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇళ్ళు కట్టుకున్నాడు, నిర్మించుకున్నాడు. మానవులంతా ఒక చోట సముదాయాలుగా నివసించడం ఏర్పాటు చేసుకున్నాడు. జంతువులు ఉండాలంటే అడవి ఉండాలి. వీలున్నంత వరకు అడవి ఉండి క్రూర జంతువులు తన దగ్గరికి రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే తన మనుగడకు, తన భయానికి, తన రక్షణకి. అలా వచ్చిన మనిషి ఇంకా జంతువుల వలె బతుకుతున్నాం. కామ కోరికలు కలిగినప్పుడు ఎవరు ఏ స్త్రీ కనపడితే, ఏ పురుషుడు కనపడితే వాళ్ళతో తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ స్త్రీలు గర్భవతులు అవుతున్నారు, పిల్లలు పుడుతున్నారు. ఇవన్నీ గమనించుకున్నాడు. అంటే మానవులుగా స్త్రీలు విపరీతమైన బాధలకు గురవుతున్నారు. గర్భవతులు అవుతున్నారు, ప్రసూతి సమయంలో నిస్సహాయులు అవుతున్నారు. పిల్లలను మళ్ళీ ఎవరు పెంచాలో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలి అనేటువంటి మనిషి జ్ఞాన స్వేచ్ఛలోంచి తెచ్చుకున్నాడు. అదే జ్ఞాన స్వేచ్ఛ. ఆ జ్ఞాన స్వేచ్ఛలో కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ జ్ఞాన స్వేచ్ఛ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే మానవ లోకంలో మనిషే మానవుల కంటే తనకు తానే, అంటే మానవ సమూహం మొత్తం తనకు తానే ధర్మాలు, విధులు, కర్తవ్యములు పెట్టుకున్నారు. మంచి చెడులకు వాళ్లే మంచి ఇలా ఉంటుంది, చెడుకి ఇలా శిక్షలు ఉంటాయని నిర్ణయాలు తీసుకున్నారు. అదే పోలీసు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, కోర్టులు, అనేక నిఘా విభాగాలు తప్పులు చేయకుండా, తప్పులు చేస్తే వాళ్ళని పట్టుకుని దండించేలా, శిక్షించేలా వ్యవస్థలు ఏర్పరుచుకున్నారు. ఇదంతా జంతు ప్రపంచంలో ఉండదు. ఇది జ్ఞాన స్వేచ్ఛ. ఇదంతా జ్ఞాన స్వేచ్ఛ. అది మనిషికి ఉంది, మిగిలిన ఎక్కడ కనపడదు. అటువంటి జ్ఞాన స్వేచ్ఛ కలిగినటువంటి ప్రపంచాన్ని ఆల్రెడీ తయారు చేసేసుకున్నాం మనం. ఎప్పుడో తయారైపోయింది. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే బాధ్యతాయుతమైన జీవితాలు వచ్చేసినాయి. అడవిలోంచి బయటకు వచ్చేసి మానవ లోకం నిర్మించుకున్నాం. ఇప్పుడు మనుషులందరికీ మనుషులతో పని ఉంది. మనుషులు మనుషుల మీదే ఆధారపడి బతకాలి. అయితే మనిషికి అవసరాలన్నీ ఉన్నాయిగా. జంతు ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తికి వచ్చేసాం. కానీ ఇప్పుడు మంచిగా బతకాలని ఎందుకు చెబుతున్నామంటే జంతులోకంలో ఈ జ్ఞాన స్వేచ్ఛ లేనప్పుడు ఆటవిక న్యాయములు, అంటే అడవి న్యాయములో మనిషి కూడా అక్కడ ఉన్నప్పుడు ఎవరు ఎలా అయినా బతకొచ్చు. ఏ స్త్రీ ఏ పురుషుడితో అయినా కలవచ్చు, ఏ పురుషుడు ఏ స్త్రీతో అయినా కలవచ్చు. కోరిక ప్రాధాన్యత అక్కడ, మనుషులు ఎవరిని కాదు, కోరిక తీర్చుకోవచ్చు. అలాగే ఆటవిక న్యాయంలో ఎవరికి దొరికింది ఎలా అయినా తినేయచ్చు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి. ఒక బలమైన జంతువు ఒక బలహీన జంతువుపై దాడి చేసి బతుకుతుంది. అలా ఆటవిక న్యాయంలో మనుషులు కూడా అలాగే బతికారు. అలా ఆటవిక న్యాయాన్ని వర్తింప చేయకూడదు అని తనకున్న జ్ఞాన స్వేచ్ఛలో, ఇది జంతువులకు లేదు, ఆ తేడా కోసం చెబుతున్నా. మానవ లోకం నిర్మించుకుని ఆటవిక న్యాయము ఇక్కడ చెల్లదు అన్నాడు. బలమున్నవారు బలహీనులపై దాడి చేయటం చెల్లదు, అందుకని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నారు. పోలీసు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, కోర్టులు, చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు ఇవన్నీ వచ్చేసింది. బలము బలహీనత లేదు, అందరూ సమానమే మనుషులంతా, అందుకని చట్టం ఉంది ఇక్కడ. అటువంటి శాసనాలు మనిషి తయారు చేసుకున్నాడు. ఆ శాసనాలను ఎలా తయారు చేసుకున్నాడో అలాగే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, దేవతలు, ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాడు. ఎందుకని అంటే ఇవన్నీ కూడా మనిషిని మంచిగా ఉంచటానికి, మనిషి మనసును మంచిగా మలచటానికి. ఎందుకంటే మనిషి మనసులో ఉన్న మూలాలు ఆటవిక ధర్మములు, అడవికి సంబంధించినటువంటివి మనిషి మూలాలు. మానవ జాతి జంతువులలో జంతువుగా అడవి ధర్మాలతో ఉంది.
ఆటవిక న్యాయం అనేది ఏమి లేదు. ఆటవిక ప్రవృత్తిలో అసలు న్యాయం లేదు, ధర్మం లేదు. అక్కడంతా బల ప్రదర్శనే. ఎందుకని బ్రతుకు ముఖ్యం. ఒక సింహం బ్రతకాలి అంటే అది ఏదో ఒక సాధు జంతువుని, లేడిను ఇంకో జంతువుని చంపి తినాలంతే. అది ధర్మమా అధర్మమా లేదు, ప్రకృతి నియమము. ఆటవిక విధానం జీవితం ఇలాగే ఉంటుంది. ఆ ఆటవిక జీవితం మనిషి మూలాలలో ఉంది. ప్రతి మనిషి మూలాలలో మూలం ఏంటి అంటే మనిషి జంతువే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇది గ్రహించిన మహాత్ములు. ప్రతి మనిషిలోనూ జంతు ప్రవృత్తి ఉంది, మూలం అదే. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మ రావటము అసాధ్యము. అది ఎంతో ప్రయాస చేత వచ్చింది. ఎందుకని జంతు స్థితులన్నింటినీ దాటుకొని ఉత్తమమైనటువంటి జంతువుగా, హైయెస్ట్గా నరుడు అనే జంతువు ఉంది. అయితే అది నరుడు అనే జంతువు మానవుడుగా మలుచుకొని మానవ లోకంలోకి వచ్చింది. ఎందుకని దానికి జ్ఞాన స్వేచ్ఛ ఉంది నరుడు అనే జంతువుకి. మిగిలిన వాటికి జ్ఞాన స్వేచ్ఛ లేదు. నరుడు కింద వరకు ఉన్న జంతువులన్నింటికి, అంటే నరుడు కంటే మనిషి కంటే ఏనుగు పెద్దదై ఉండొచ్చు, సింహము పులి చాలా పరాక్రమంలో గొప్పవై ఉండొచ్చు, అనేక జంతువులు మనిషి కంటే అతి భయంకరమైనవి, బలమైనవి, శక్తివంతమైనవి అయి ఉండొచ్చు. కానీ వాటికి పరిమిత జ్ఞాన చట్రంలో, జైలులో ఉన్నట్టుగా ఉంటుంది వాటి జీవితం. నిర్ధారించబడిన విధానంలో ఉంటాయి అంతే. కానీ మనిషికి ఆ పరిమిత చట్రము తీసివేయబడింది. జ్ఞానము అనేటువంటి అనంత విశాలత్వము ఇవ్వబడింది. అది అనంతమే. ఎంత విశాలత్వం అంటే అనంతమే. అందుకని మనిషి మూలాలలో జంతువే. కానీ జంతువులా ఉండకూడదు అని మనిషిని జ్ఞానం ఎప్పుడు ప్రేరేపిస్తూ ఆటవిక ప్రవృత్తి నుంచి, ఆటవిక స్థితిగతుల నుంచి, జంతువుల మధ్య నుంచి బయటకు వచ్చి మానవ లోకం నిర్మించుకునేలా తనలోని జ్ఞానమే మనిషిని ప్రేరేపించింది. ఇప్పుడు మనం పుట్టుకతోనే మానవ లోకంలో పుడుతున్నాం. ఎందుకని మానవ లోకం తయారైపోయింది. ఇక్కడ అన్ని చట్టాలు, శాసనాలు ఎవరు చేశారు? పోలీసు వ్యవస్థ ఎవరు పెట్టారు? మిలిటరీ వ్యవస్థ ఎవరు పెట్టారు? కోర్టులు, జడ్జిలు, విధానాలు, పద్ధతులు ఎవరు పెట్టారు? ఈ విధముగా జీవించాలని రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరు పెట్టారు? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా, ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విధులు, విధానాలు, పద్ధతులు, ఇలా రాజ్యాంగం ఎవరు రాశారు? ఎవరు చెప్పారు? మనుషులంతా ఇలా ఉండాలి, ఇది మా దేశ చట్టము, మా దేశ ప్రజలందరికీ ఇది వర్తిస్తుంది అని ఎవరు పెట్టారు? అలా ప్రపంచంలో అన్ని దేశాలు పెట్టుకున్న ఇంచుమించు అన్ని ఒక రకంగానే ఉంటాయి, కొద్ది కొద్ది తేడాల్లో. మనుషులందరూ మనుషులే పెట్టుకున్నారు. దీనికి సృష్టికి, ప్రకృతికి, దైవానికి ఏ సంబంధం లేదు అసలు. సృష్టిపరంగా మొత్తం సృష్టి అంతా ఒకలానే ఉంది. ఆటవిక ప్రవృత్తి జంతువులన్నీ అలాగే ఉంటాయి. కానీ జ్ఞాన ప్రవృత్తి మనిషిలో ఉంది. అందుకని మూలంలో ఉన్న జంతు ప్రవృత్తిని జ్ఞాన ప్రవృత్తి ఎప్పుడు అణగగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు జంతు ప్రవృత్తిని బయటకు ప్రదర్శించుకో, నీలో జంతు ప్రవృత్తిని పోగొట్టుకో, జ్ఞాన ప్రవృత్తితో జీవించు. అదే మనం ఆల్రెడీ నిర్మించేసుకున్నటువంటి మానవ లోకం, మానవ ప్రపంచం. జంతువులకు దూరంగా వచ్చాం. అయితే మూలంలో ఉంది జంతువే. ఎందుకని? నాకు తెలిసేది నా శరీరపు భావాలు. నేను ఈ శరీరమును ముందు తెలుస్తుంది, తర్వాత నా శరీరమునకు సంబంధించినటువంటి భావోద్వేగములన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నా శరీరమునకు సంబంధించినటువంటి వేదనలు, సంవేదనలన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. అవి నాకు అనుభవాలు. కనుక నేను వాటిని అన్నింటినీ సరిచేసుకుని, తీర్చుకుని ఆనందంగా బతకాలనుకుంటూ ఉంటాను. అప్పుడు అలా అనుకున్నప్పుడు నాలో పనిచేసేది జంతు ప్రవృత్తి. నా మూలంలో ఉంది జంతు ప్రవృత్తే. నేను జంతువుల నుంచే వచ్చాను. జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ నాలో ఉన్న జ్ఞాన ప్రవృత్తి నువ్వు జంతువు స్థాయి నుంచి జ్ఞాన స్థాయికి ఎదిగి మానవుడుగా మానవత్వాన్ని ప్రకటించు అని చెబుతూ ఉంటుంది. కానీ శరీరపరమైన జీవితం పరిమితంలో ఉండటం వలన నాకు కావలసినవి నేను పొందటానికి నేను అబద్ధాలు చెబుతాను, అసత్యాలు చెబుతాను, మోసాలు చేస్తాను, అన్యాయాలు చేస్తాను, అక్రమాలు చేస్తాను.
మీరు చిన్న అబద్ధం చెప్పినా చాలు, అది జంతు ప్రవృత్తి. ఎందుకని? స్ట్రైట్గా మీరు నిజాయితీగా లేరు, మీలో నిజాయితీ లేదు. అంటే ఏంటి? జంతు ప్రవృత్తి పనిచేస్తుంది, కపటత్వం పనిచేస్తుంది, ఈర్ష్య అసూయ ద్వేషములు జంతు ప్రవృత్తి. జంతువుల్లో ఒక నక్క, గుంటకాయ నక్క అంటారు, అలా కాచుకొని చూస్తూ ఉంటుంది ఓ పక్క నుంచి, ఏ అమాయకపు జంతువు వస్తుందో వేటాడేద్దామని. అలా అన్ని కాసుకొని కూర్చొని ఉంటాయి. అన్ని జంతువుల్ని మీరు గమనించండి. ఒక పాము కప్ప కోసం కాసుకొని జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక పిల్లి ఒక ఎలుకను పెట్టేద్దామని జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఎలుక అది ఇంకో దాన్ని పెట్టేద్దామని జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా నిరంతరం ఇవన్నీ అంతే, ఒక దాని మీద దాడి చేసుకుంటూ ఉంటాయి. నాలో ఉన్న ప్రవృత్తి కూడా అదే. ఆ ప్రవృత్తి చేత నేను అసత్యములు ఆడతాను. అసత్యము చిన్నదైనా సరే. సహజ ప్రవృత్తిలో నాకు సత్యమే ఉండాలి, అసలు అసత్యపు ధ్యాస పుట్టకూడదు. మంచి అంటే అది. ఎందుకంటే నేను సత్యము అనే దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. అది నాకు సత్యము ఫిక్స్డ్గా ఉండాలి, నాటకీయతగా కాదు. ఒక ఫిక్స్డ్ ఫార్మేట్. నేను మనిషిని అంటే నేను సత్యమే చెబుతాను. ఎవరు ఏది అడిగినా నా నోట్లోకి సత్యం బయటకు వచ్చేయాలి. అసత్యపు తలంపే పుట్టకూడదు. కానీ నాలో అసత్యం పుడుతుంది, అన్యాయం పుడుతుంది, అధర్మం పుడుతుంది, మోసం పుడుతుంది. ఈ అసత్యములు, అన్యాయములు ఒక అక్రమ జంతు ప్రవృత్తి, అంటే సక్రమమైన మానవ ప్రవృత్తి కాదు. ఎంత దూరం వెళ్ళింది ఇది, ఎంతలా పనిచేస్తుందంటే, తమ బిడ్డల గూర్చి దుష్ప్రచారాలు, అసత్యములు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తమ తల్లిదండ్రుల గూర్చి దుష్ప్రచారములు, అసత్యములు చెప్పేటువంటి బిడ్డలు ఉన్నారు. భార్య భర్తలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు బయట వాళ్ళందరికీ. అది సహజంగా మీరు చూస్తూనే ఉంటారు. ఇదంతా జంతు ప్రవృత్తి. మీరు సహజ ప్రవృత్తి అనుకోబాకండి. అసలు అసత్యము పుట్టకూడదు నాలో. అసత్యము పుడుతుంది, ఆలోచన పుడుతుంది, అన్యాయపు ఆలోచన పుడుతుంది, అసత్యము చెప్పాలనిపిస్తుంది, ఒక అన్యాయపు ఆలోచన పుడుతుంది, ఒక తప్పుడు అక్రమ సంబంధపు భావన పుడుతుంది, ఒక తప్పుడు విధానంలో డబ్బు పొందుదాం అనిపిస్తుంది. అలా ఏదైనా ఒక వక్ర మార్గపు చిన్న ఆలోచన, ఎక్కువ అక్కర్లా, వస్తుంది అంటే నాలో జంతువు పనిచేస్తుంది అని అర్థం. నా మూలములు జంతు ప్రవృత్తి, జంతువు పనిచేస్తుంది అక్కడ. అందుకని అబద్ధం చెబితే లాభం వస్తుంది కాబట్టి లాభం పొందేద్దాం అనిపిస్తుంది. అబద్ధం చెబితే ఇదిగో ఇందులోంచి గట్టెక్కుతాను కాబట్టి అబద్ధం చెబుదాం అనిపిస్తుంది. అసలు అలా అనిపించకూడదు. మంచి అంటే అది. మంచి అంటే ఒక మనిషిగా నీ నోట్లో నుంచి ఎప్పుడు సత్యమే రావాలి, ఎప్పుడు నువ్వు ధర్మమే చేయాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి, అంతే. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అది ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లో ఉండాలి నీకు. ఇప్పుడు ఎంత ఫిక్స్డ్ ఫార్మేట్ అంటే, ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి ఆకులు, మామిడి చెట్టు లక్షణాలన్నీ ఒకలానే ఉంటాయి, మామిడి ఆకులు అలాగే ఉంటాయి, మామిడి కాయలు అలాగే ఉంటాయి. ఆ చెట్టు నుంచి ఎన్ని విత్తనాలను తీసుకొని పెడుతున్నా మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. ఎప్పటికీ మామిడి చెట్టు విత్తనాలు మామిడి చెట్లు అవుతూ ఉంటాయి, మామిడి పళ్ళు, మామిడి కాయలు అవే వస్తూ ఉంటాయి. అలా జామ చెట్టు నుంచి ఎప్పటికీ జామ చెట్లు వస్తుంటాయి. అలాగే మనిషి నుంచి ఎప్పుడు సత్యము, ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ, ఈ ధర్మ ప్రవృత్తులే బయటికి రావాలి. అప్పుడే నువ్వు మనిషివి. అప్పుడు నువ్వు మానవత్వంతో బ్రతుకుతున్నట్టు. మానవత్వం అంటే సత్యతత్వము. నువ్వు మనిషివి, జంతువు కాకుండా నీలో జంతు లక్షణాలన్నీ పోయి మనిషిగా నువ్వు అభివృద్ధి చెందావు. జంతు లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కపటత్వము, నీచత్వము, అన్యాయము, అక్రమము, అసత్యము, ఇటువంటి వాటికి లోనవుతూ ఉంటారు. మనకి అనేక కథలు చెప్పారు. జంతు ప్రవృత్తిని పోగొట్టుకోవడానికి అవసరమైన కథలు ఇవి. మన మూలాలు జంతువు. నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి. అందుకే నీకు జ్ఞాన స్వేచ్ఛ ఇవ్వబడింది. మిగిలిన వాటికి ఆ జంతువులు అభివృద్ధి పరుచుకోవా అంటే వాటికి అసలు లేదు, అవి జైలు జీవితం జీవిస్తున్నాయి. సృష్టి వాటికి ఫిక్స్డ్ ఫార్మాట్ పెట్టేసింది. ఆ ఫిక్స్డ్ ఫార్మాట్లోనే జీవించాలి. ఇప్పుడు ఒక పులికి, సపోజ్ ఒక సింహానికి దయా, జాలి, కరుణ కలిగి నేను దేనిని చంపకూడదు, పాపం అవి కూడా నాలాంటి జీవులే కదా అనుకుంటే పులి, సింహం చచ్చిపోతాయి. అందుకని దానికి అసలు ఆ భావాలు ఉత్పత్తి కావు, అలా పెట్టబడలేదు సృష్టిలో. అది బ్రతకాలి అంటే సాధు జంతువుని తిని బ్రతకాలి, ఇంకో జంతువుని తినాల్సిందే.
అలా దేనికి దానికి జంతువులన్నింటికి ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంది. అవి సాధు జంతువులైనా క్రూర జంతువులైనా. కానీ మనిషికి అలా లేదు. మనిషి జంతు ప్రవృత్తి నుంచి మనిషిగా మానవత్వం స్థాయిని పెంచుకోవచ్చు. ఆ స్థాయిని ఎంత పెంచుకోవచ్చు అంటే దైవత్వ స్థాయికి వెళ్ళిపోవచ్చు. అందుకే మనం దేవుడని మనం కల్పన చేసింది మన స్థాయినే. మతాలు దేవుణ్ణి సృష్టించుకున్నా, దేవతల్ని సృష్టించుకున్నా ఇవన్నీ మనుషులు చేసిన పనినే. మతములన్నీ మనుషుల వలన ఏర్పడినాయి. ఆ మతములకు ఆధారమైన దేవుళ్ళు, దేవతలు, వ్యవస్థలన్నీ కూడా మనిషి నిర్ణయించినవే, మనిషి తయారు చేసినవే. ఎందుకంటే మనిషి తన నెక్స్ట్ స్టెప్ అంటే జంతువు నుంచి మనిషిగా, మనిషి నుంచి దైవత్వ స్థాయికి ఎదగవచ్చు, దేవుడిగా. దైవత్వ స్థాయి నుంచి అనంతత్వ స్థాయికి రావచ్చు. ఇదంతా మనిషికి జ్ఞానంలో ఉంది. మనిషికి ఉన్న జ్ఞాన స్వేచ్ఛలో జ్ఞాన విశాలత ఎంత అంటే అనంతము, ఏకత్వమైన అనంత స్థితికి వచ్చేయచ్చు. మరో భావన లేని ఏకత్వ స్థితికి వచ్చేయచ్చు. అలా నువ్వు రావాలి అంటే అసలు జంతువుని నువ్వు పోగొట్టుకున్నావా? నీలో జంతువు ఇంకా ఉందా లేదా చూసుకో. మనుషులతో ఏమి లేదు. ఏమండి మేము మంచిగా, నాకు చాలా మంది రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శీర్షికలు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. మేము మంచిగా బతికితే చేతకాని వాళ్ళం అనుకుంటున్నారండి, మంచిగా ఉంటే అందరూ మోసం చేస్తున్నారండి, మంచిగా ఉంటే అందరూ ఇబ్బంది పెడుతున్నారండి, మంచి వాళ్ళకి ఇవి రోజులు కాదండి, మంచిగా ఉంటే నా భర్తే బాధ పెడుతున్నాడండి, మంచిగా ఉంటే నా భార్య ప్రాణం తీస్తుందండి, మంచిగా ఉంటే మా పిల్లలే ఇబ్బంది పెడుతున్నారండి, మంచిగా ఉంటే మా తల్లిదండ్రులే ఇబ్బంది పెడుతున్నారండి. అన్ని సంబంధ బాంధవ్యములలో మంచిగా ఉంటే ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారు, మోసపోతున్నారు నాకు రాస్తా ఉంటారు. నేను కూడా పోయాను, నాకు కూడా తెలుసు. నేను మనిషినే కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళు మనుషులు కాదా? మంచిగా ఉన్న వాళ్ళని ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు, మంచిగా ఉన్న వాళ్ళని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, మంచిగా ఉన్న వాళ్ళతో ఎన్ని రకాలుగా ఏం చేసుకోవచ్చు అనేది నాకు జరుగుతూ ఉంటాయి, ఎవరికైనా జరుగుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే అలా జరుగుతున్నా కూడా నువ్వు మంచిగా ఉండగలిగితేనే నువ్వు మనిషి అవుతావు. అలా జరగటం అనేది ఈ ప్రకృతిలో ప్రవృత్తి. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులలో జంతు మూలాలు ఉన్నాయి. నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్యా పిల్లలు కావచ్చు, నీ భర్త పిల్లలు కావచ్చు, నీ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు కావచ్చు, నీ యజమానులు కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, సమాజంలో నీతో ఉన్న ఎవరైనా కావచ్చు, నీతో సంబంధం ఉన్న ఏ మనిషి అయినా కావచ్చు, సంబంధం లేని మనుషులు కావచ్చు. కానీ మనిషి యొక్క మూలములలో జంతు ప్రవృత్తి ఉంది. ఇంకా మనిషి అయ్యాడో లేదో మనకు తెలియదు, ఆకృతిలో మనిషిగా కనపడుతున్నారు వాళ్ళు. జంతు ప్రవృత్తి పోయిందా లేదని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వారికే తెలుస్తుంది. అందుకని నువ్వు అసలు మనిషి అయ్యావా లేదా? మనిషి చేత కల్పించబడి సృష్టించబడి మనిషిని ఆధ్యాత్మికముగా ముందుకు నడపడానికి, మనిషిని మనిషిగా అంటే మంచివాడిగా మంచిదానిగా మలచి అక్కడి నుంచి దైవత్వ స్థాయి, ఆ దైవత్వ స్థాయి నుంచి అనంతత్వ ఆత్మస్థాయి వరకు తీసుకెళ్ళడానికి, ఆత్మశక్తి స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయబడినటువంటి మానవ కల్పిత వ్యవస్థలు, మతములు, మార్గములు, దేవతలు, దేవుళ్ళు ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నారు. అయితే మనుషులు ఎలా సృష్టించారు, వాళ్ళకి ఎలా తెలిసింది అంటే మనిషిలో ఉన్న జ్ఞాన స్వేచ్ఛ, జ్ఞానములో సమస్తం ఉంది. మనిషికి తెలుసు తాను అంత దూరం వెళ్ళగలడని. జ్ఞానం చెబుతుంది, మనిషిలో ఉన్న జ్ఞానం చెబుతుంది నువ్వు అనంతత్వ ఆత్మశక్తి స్థాయికి వెళ్ళి ఏకత్వ భావాన్ని పొందేసి మోక్ష స్థితిని పొందగలవు. ఆ మధ్యలో నువ్వు దైవత్వ స్థితిని పొందగలవు. ఆ కింద నువ్వు మానవత్వ స్థితిని పొందగలవు. నువ్వు ఇప్పుడు మనిషిగా మానవత్వంతోనే జీవించాలి. ఎందుకంటే ఆల్రెడీ మానవలోకం నిర్మించేసుకున్నావు, అందులోనే పుట్టావు. నువ్వు ఇప్పుడు జంతులోకంలో పుట్ల, కానీ నీ మూలములలో జంతు ప్రవృత్తి ఉంది. అందుకని సత్యము, ధర్మము, న్యాయము ఇవన్నీ నీ సహజ ప్రవృత్తులు అయిపోవాలి. లేదండి మంచిగా ఉంటే ఇబ్బంది పెడుతున్నారు, న్యాయంగా ఉంటే ఇబ్బంది పెడుతున్నారు, ధర్మంగా ఉంటే ఇబ్బంది పెడుతున్నారు, ఎలా బతుకుతామండి, మోసానికి మోసం చేయాల్సిందంటే చెయ్యి, జంతు ప్రవృత్తి అంతే, జంతువుగా ఉంటావు. లేదండి జంతువులు నా మీద ఎన్ని దాడులు చేసినా, అంటే జంతువులు లాంటి మానవులు, మానవ మృగములు ఎన్ని దాడులు చేసినా నేను నాలోని మానవత్వమును పాడు చేసుకోను, జంతు ప్రవృత్తిని వదిలేసుకుంటాను అన్నప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొంటావు అంతే.
జంతువు కోసం నువ్వు జంతువు అయిపోయావు అనుకో, అధమస్థాయికి వెళ్ళిపోతున్నావుగా. ఇదే ఆధ్యాత్మిక చెప్పేది. అంతే తప్ప నువ్వు మారుతుంటే నీకు లాభాలు వస్తాయి, నీ కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, ఇబ్బందులు పోతాయి, బాధలు పోతాయి, మహిమలు మాయలు అద్భుతాలు జరుగుతాయి. ఎవరు చెవటలా అలా చెప్పేవాళ్ళని అసలు నమ్మకం. నువ్వు మంచిగా ఉంటూ, మనిషిగా మంచిగా ఉంటూ, ధర్మంగా ఉంటూ, జాగ్రత్తగా కూడా ఉండు. ఎందుకంటే చుట్టూ ఉన్న జంతువులే. ఎంతో మంది, అంటే నాకు తెలిసి నేను స్వయముగా నేనున్న ప్రాంతములు చూశాను. ఒక స్త్రీ అక్రమ సంబంధం వేరే వ్యక్తితో పెట్టుకొని ఆ వ్యక్తి ఆ స్త్రీ కలిసి ఆ స్త్రీ యొక్క భర్తను చంపేసి, ఎందుకని అక్రమ సంబంధ సుఖం కోసం, శారీరక సుఖం కోసం తన భర్తను చంపేశారు ఇద్దరు కలిపి. ఎవరు? ప్రియుడు, ఈ స్త్రీ. చంపేసి వాళ్ళంత గొప్పగా ధనవంతులు కూడా కాదు, అంత పెద్ద స్థితిగతులు ఉన్నవాళ్ళు కాదు. చిన్న బాత్రూమ్, తడికిల బాత్రూంలో రాళ్ళు వేసుకొని స్నానం చేస్తారు, నాపరాళ్ళు లాంటివి వేసుకొని. ఆ భర్తను చంపేసి వాళ్ళు స్నానం చేసేటువంటి ఆ బాత్రూంలో నాపరాళ్ళు వేసుకుని స్నానం చేసే చోట రాళ్ల కింద గొయ్యితో వేసి చంపేసిన భర్త శవాన్ని అందులో పెట్టేసి మళ్ళీ పైన రాళ్లు కప్పేసి పూర్తి చేసి ప్రియుడు భార్య కలిపి చేశారు. మళ్ళీ మామూలుగా స్నానాలు చేసుకుంటున్నారు. భర్త వెళ్ళిపోయాడు, భర్త లేదని కంప్లైంట్ ఇచ్చారు. ఆ భర్త తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెద్ద సంచలనమైన కేసు అయింది అప్పట్లో మా ఏరియాలో. అలా భార్యను చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటి? జంతు ప్రవృత్తి. ఒక జంతువు తన ఆహారం కోసం ఇతర జంతువుని చంపేస్తుంది. ఒక జంతువు తన క్రౌర్యం, కోపం వచ్చినప్పుడు ఇతర జంతువుని చంపేస్తుంది. తన గుణాలకు, తన ఆధిక్యత ప్రదర్శించుకోవడానికి ఒక జంతువు ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అనేక ఏనుగులు వెళ్తుంటే చూశాను అడవిలో. ఊరికి నా చెట్లన్నీ అలా పీకి అవతలు ఇసిరేసిపోతూ ఉంటాయి. అలా ఎందుకు చేస్తున్నాయో తెలియదు. మీరు ఒక యానిమల్ ప్లానెట్ ఛానల్ పెట్టుకు చూడండి, మీకు తెలుస్తుంది. అది అలా ఎందుకు ప్రవర్తిస్తే మనకు తెలియదు, వాటి లోపల ఏముందో. కానీ అది జంతు ప్రవృత్తి. జంతు ప్రవృత్తిగా అది తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే అవి ఫిక్స్డ్ ఫార్మెట్లో ఉన్నాయి. వాటికి జ్ఞాన స్వేచ్ఛ లేదు, జ్ఞానం ఇవ్వబడలేదు, మనిషికి ఇవ్వబడింది. కాబట్టి మనిషిగా మనం ఎప్పుడు మనలో మానవత్వాన్ని పెంచుకోవాలి, జంతువుని తీసేయాలి. కానీ మరి అలా జంతువును తీసేస్తుంటే, మనలో జంతువుని తీసేస్తుంటే మన సొంత కుటుంబ సభ్యులే మన ఇబ్బంది పెడుతుంటారు. మీరు బయట వాళ్ళ దాకా అక్కర్లా. ఎందుకని? జంతు మూలాలు ఉన్నాయిగా వాళ్ళలో. మనుషులందరికీ మూలం జంతు మూలాలే కదా. ఆ జంతు మూలాలు ఏం చేస్తూ ఉంటాయి? జంతు ప్రవృత్తిని బయటకు తెచ్చేస్తూ ఉంటాయి. మనకంటే పక్క వాళ్ళకి కొంచెం పేరు వచ్చినా భరించలేం, కొంచెం డబ్బు సంపాదించుకున్నా భరించలేం, మనకంటే పక్క వాళ్ళు సుఖంగా ఉన్నా భరించలేం. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఈ భరించలేని దానం జంతువులకు ఉండదు. జంతు ప్రవృత్తి ప్లస్ మనిషి ప్రవృత్తి మిక్స్ అయిపోయినటువంటి ఒక నక్క ప్రవృత్తి. ఇప్పుడు జంతువులకి ఈర్ష్యలు, అసూయలు ఉండవు. ఎందుకని అవేం నిర్మించుకోవట్లా, అవి సహజంగా జీవిస్తున్నాయి. కామము, కోరిక కలిగినప్పుడు శారీరక కోరిక ఏ జంతువు ఉంటే దాంతో తీర్చేసుకుంటున్నాయి. అయిపోయింది, ఇంకా క్లోజ్. ఇంక నా భార్య, నా భర్త నాతోనే ఉండాలని గొడవలు పట్టాలి ఏం లేదు. వాళ్ళంకెందుకు చూసావు, వీళ్ళంకెందుకు చూసావు, ఆఫీస్ నుంచి లేటుగా ఎందుకు వచ్చావు, ఆ కిటికీ కాడ ఎందుకు నుంచున్నావు, ఈ తలుపు కాడ ఎందుకు నుంచున్నావు, వాళ్ళతో కబుర్లు ఎందుకు చెబుతున్నావు, ఇలాంటివి ఉండవు. అనుమానం అనేది జంతువులకు ఉండదు. జంతు ప్రవృత్తి, మానవ ప్రవృత్తి మిక్స్ అయినటువంటి జంతు ప్రవృత్తి మంది, ఒక విచిత్ర ప్రవృత్తి. జంతువులకు అది ఉండదు. ఎందుకంటే ఫిక్స్డ్ ఫార్మేట్లో వెళ్ళిపోతున్నాయి. ఆకలేసింది, ప్రయత్నించుకొని ఏది దొరికితే తినేస్తాయి, పడుకుంటాయి, అంతే. ఇంకా తర్వాత ఏం చెయ్యవు. అసలు మీరు జంతువులను చూడండి, నిద్ర తీరిపోయి, ఆహారం తీరిపోయి, మైథున సుఖము తీరిపోయి, ఏ భయము లేకపోతే ఎక్కడున్న జంతువులు అక్కడ పడుకుంటాయి, అంతే. ప్రయాణం కూడా చేయవు. అవే మనలో ఇళ్ళు నిర్మించుకోవు, వ్యవస్థలు తయారు చేసుకో. కానీ మనలో ఉన్నటువంటి జంతువు మానవ ప్రవృత్తితో కలిసి విచిత్రమైన జంతువుగా ప్రవర్తిస్తుంది. ఎందుకని? జ్ఞానం ఉందిగా. ఇప్పుడు జంతువుకి జ్ఞానం వస్తే, అంటే ఒక క్రూర జంతువుకి జ్ఞానం వచ్చి, అంటే మనిషికి ఉన్న జ్ఞానం దానికి వచ్చి, అది జంతువులానే ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో మనుషులు అలా ప్రవర్తిస్తున్నారు. తప్పులు చేసేవాళ్ళందరూ వాళ్ళు జ్ఞాన జంతువులు. ఇంకా తెలివిగా తప్పులు చేస్తున్నారు, ఇంకా తెలివిగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా తెలివిగా మోసాలు చేస్తున్నారు, ఇంకా తెలివిగా అన్ని తెలివిని ఉపయోగించుకుంటున్నారు.
ఇది ఎంత అంటే ఈ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, కపటత్వాలు ఎంతవరకు వెళ్ళినవంటే తమ సొంత బిడ్డల మీద తల్లిదండ్రులు ప్రదర్శిస్తున్నారు. తమ సొంత తల్లిదండ్రుల మీద బిడ్డలు ప్రదర్శిస్తున్నారు. ఇంకెంతకంటే సంబంధ బాంధవ్యం దగ్గరదేమన్నా ఉందా ప్రపంచంలో? అయితే అందరూ అలా ఉంటారని కాదు, కానీ ప్రదర్శిస్తున్నారు. అలా ప్రదర్శించేవి జంతువులు. ఒకవేళ తమ సొంత బిడ్డల మీద అలా ప్రదర్శించారనుకోండి తల్లిదండ్రులు, అవి జంతువులు. పైకి నటిస్తున్నాయి, మనుషుల్లో కనపడుతున్నాయి. జంతువులు అవి, జంతు మూలాలు పోలేదు. అలా తమ తల్లిదండ్రుల మీద ప్రవర్తిస్తున్నారనుకోండి పిల్లలు, ఇవి జంతువులు, జంతు మూలాలు పోలేదు, జంతువులేవి. అలా భార్యలో భర్త ఎవరి మీద చేసిన అంటే యజమాని పనివాడు ఒక మనిషి ఇంకో మనిషి మీద ఇలా పెత్తనాలు చేయటం, అధికారాలు చేయటం, అన్యాయాలు, అక్రమాలు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని జంతు ప్రవృత్తికి వాడుకుంటున్నటువంటి మానవ మృగాలు ఇవి. ఒరిజినల్ జంతువుగా ఆ జ్ఞానం లేదు కనుక అసలు అదే తప్పు చేయనట్టే లెక్క. తన అవసరానికి వెళ్ళింది, కోరిక తీర్చుకుంది. అక్కడే మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేదు, కుటుంబ వ్యవస్థ లేదు. ఏ జంతువుతో అయినా కలవచ్చు, కోరిక తీర్చుకుంది, వచ్చేసిందంటే. తనకు కావాలి, ఏదో దొరికింది, వేటాడుకుంది, తినేసింది, వచ్చేసిందంటే. నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోతుంది. భయం వేస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖమాటికి సమానం. తర్వాత అవి ఎప్పుడు విశ్రాంతిగానే ఉంటాయి. మళ్ళీ కోరిక కలిగే వరకు, మళ్ళీ ఆకలేసే వరకు విశ్రాంతిని పొందుతూ ఉంటాయి. మనిషి అలా కాదు. అంటే మనిషి జ్ఞానం కలిగిన మానవ మృగం. ఆ మానవ మృగానికి జ్ఞానం ఉంది, అందుకని అతి తెలివిని వాడుతున్నాడు. ఆ తెలివితో ఈ జంతువు ఇంకా బలపడిపోయింది. ఇప్పుడు ఈ జంతువుకి తెలివి కూడా తోడైంది, జ్ఞానం కూడా తోడైంది. దాన్ని పక్కకు వాడుతున్నాడు, చెడుకు వాడుతున్నాడు. చాలా ప్రమాదకరం. అందుకే మానవ జాతికి వచ్చింది. ఎంత వాడుతున్నాడంటే అసలు ఇది నా మతమే గొప్ప అంటాడు, నా దేవుడే గొప్ప అంటాడు, నా గురువే గొప్ప అంటాడు, నా గ్రంథమే రైట్ అంటాడు, మిగిలినన్ని తప్పు అంటాడు. ప్రపంచంలో అందరూ అబద్ధమే చెబుతున్నారు, నా దేవుడిదే నిజం అంటాడు, మిగిలిన మతాలన్నీ తప్పు అంటాడు. మతాల మధ్య చిచ్చు తీసుకొస్తాడు. మతాల పేరుతో లక్షల కోట్ల మంది కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. అలా మతాల పేర్లతో దేశాలు విడిపోయినాయి. ఇవన్నీ మానవ మృగాలు చేస్తున్న పనులు ఎక్కడైనా సరే. అందుకని మంచి అనేది ఒక సామాన్య విషయం అనుకుంటున్నారు మీరు. ఊరికనే మంచిగా ఉండటం అనేది సామాన్యంగా అనిపిస్తుంది మీకు. మంచి తప్ప అసలు ఇంకో భావన పుట్టకూడదు మీకు. పుడితే జంతు భావనే, పుడితే జంతువే మీరు. మీకు ఎప్పుడు మీ సద్భావాలే పుట్టాలి. ఎటువంటి సద్భావాలు పుట్టాలి అంటే గౌతమ బుద్ధుడు మొహం మీద మూశారు. ఆయనకి అసలు కోపం రాలేదు, బాధ కలగలేదు. కనీసం మొహం మీద మూస్తే ఆయన ముఖం మీద ఉన్న చిరునవ్వు కూడా చెదరలేదు. ఆయనకి బాధ కూడా కలగలేదు, తుడుచుకున్నారు అంతే. ఇప్పుడు ఉమ్మూసిన వ్యక్తిని ఏమన్నా అన్నారండి? ఏమనలేదు. ఆనాడు ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన శిష్యులు వేలల్లో ఉన్నారు ఆయన పక్కన. ఆ శిష్యులు ఆ గౌతమ బుద్ధుడి మొహం మీద మూసినటువంటి వ్యక్తిని దండించడానికి ముందుకొచ్చారు. వాళ్ళ కోపం వచ్చింది. గురువు గారి మీద మేము దేవుడు సమానంగా చూసుకుంటాం, ఆయన మీద మూస్తాడని. ఆయన చిరునవ్వుతో వాళ్ళందరినీ ఆపేశారు. ఎందుకు చదువుకోవాలి మహాత్ముల చరిత్రలు? గౌతమ బుద్ధుడిని దేవుడిగా ఎందుకు ప్రపంచంలో అనేక మంది ఆరాధిస్తున్నారు? అందరూ కాకపోవచ్చు, కొందరు. ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే తనలో జంతువుని తీసేశాడు ఆయన. తనలోని జంతువుని తీసేసి మనిషిగా బ్రతికాడు ఆయన. అలా మనిషిగా బ్రతుకుతూ తనలో దైవత్వాన్ని పెంచుకున్నాడు ఆయన. దైవత్వం అంటే ఏంటో తెలుసా? ఇవ్వటమే తప్ప తీసుకోవటం ఉండదు. అంటే తీసుకోవాలన్న తలంపు ఉండదు. అది అక్కడ ఎప్పుడు ఇవ్వాలన్న తలంపు ఉంటుంది, ఏదో మేలు చేయాలన్న తలంపు ఉంటుంది. అది దైవత్వం. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళిన ప్రార్థనాలయాల్లో దేవుళ్ళు కోరికలు తీర్చేవారిగా ఉంటారు తప్ప దేవుళ్ళు మన నుంచి అడిగేవాళ్ళుగా ఉండరు అసలు. అది మానవుడు తయారు చేసినటువంటి దైవలోక సృష్టి అలా ఉంది. ఎందుకని మనిషికి తెలుసు జ్ఞానంలో మనిషి తర్వాత దైవత్వ స్థాయి ఏంటి అంటే ఇవ్వటమే తప్ప తీసుకోవటం భావన పుట్టదో. ఇది జ్ఞానానికి తెలుసు. అందుకని ఆదర్శవంతంగా అలా దేవుడు దేవతలను తయారు చేశాడు. దేవుడు దేవతల లోకాలు తయారు చేసుకున్నాడు. వాళ్ళ లక్షణాలు మనకు చెప్పాడు.
ఆ స్థితికి మనం చేరుకోవాలని చెప్పాడు. అలా చేరుకున్న ఆ స్థితికి చేరుకున్న మహాత్ములు మహనీయులను అనుసరించి ఆరాధించండి అన్నాడు. అందుకని వాళ్ళ చరిత్రలు అందించాడు. అలా వచ్చిన విధానాలు, అలా వచ్చిన మతాలు, అలా వచ్చిన మార్గాలు. అలా మంచికి ఉపయోగపడితే అన్ని మంచిది. ఇప్పుడు బుద్ధుడు ఆయన ఏ మార్గం ఏర్పాటు చేయలేదు ఆయన, కానీ బౌద్ధము అనే ఆయన పేరుతోనే వచ్చింది బుద్ధత్వం. అంటే బుద్ధుడిలా జీవిద్దాం అనుకున్న వాళ్ళంతా మాది బౌద్ధ మతం అని చెప్పారు. బౌద్ధ మతం అంటే ఏం లేదు, మా అభిప్రాయం అది, మేము అది లైక్ చేస్తున్నాం, మేము బుద్ధుడిలా ఉండాలనుకుంటున్నాం, మా మొహం మీద మూస్తే తుడుచుకెళ్ళిపోతాం అంతే తప్ప ఎవరికి మళ్ళీ తిరిగి ఘర్షణ సృష్టించం, వాళ్ళ మీద దాడులు చేయం. ఎందుకంటే అది జంతువు, మొహం మీద మూసింది జంతువు. నేనేమో దేవుణ్ణి, దైవత్వ స్థాయిలో ఉన్న బుద్ధుడిని. జంతువుతో సమానంగా నేను ఎలా రియాక్ట్ అవుతాను? నాకు ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియదుగా. కాబట్టి నేను ఇప్పుడు ఆ జంతువు, నా మొహం మీద మూసినటువంటి జంతువుకి నేను తిరిగి ప్రేమనే ఇవ్వగలను, అంతే తప్ప కోపంతో క్రోధంతో ఏదో చేయలేను. ఎందుకంటే నేను దైవత్వ స్థాయికి వచ్చాను, మానవత్వ స్థాయి కూడా దాటేశాను. ఇది జ్ఞానంలో స్థితులు ఇవి. అంతవరకు మనిషి ఎదగగలడు. అంటే మనిషికి అవకాశం ఉంది. నువ్వు ఎదుగుతావు లేదా నీ ఇష్టం. నువ్వు జంతువులానే ఉంటానంటే ఉండు, లేదా జంతువు నుంచి మనిషి అవుతానంటే అవ్వు, లేదా మనిషి నుంచి దైవత్వానికి వస్తాను, దైవత్వ స్థాయికి ఎదుగుతానంటే ఎదుగు. దైవత్వ స్థాయి నుంచి మోక్షాన్ని పొందుతాను, ఏకత్వ భావనకు వస్తాను, అసలు అనేకత్వమే లేదు, ఉన్నదంతా ఒకటే, అసలు నాకు ఇంకోటి రెండవది కనపడదు అనేటువంటి మోక్ష స్థితికి చేరుతాను అంటే చేరు. ఈ పాసిబిలిటీస్ అంటే ఈ అవకాశాలు మనిషికి ఉన్నాయి. మనిషి అంతవరకు ప్రయాణించవచ్చు. ఈ విషయం మనిషిలోని జ్ఞానం మనిషికి చెబుతూ ఉంటుంది. అందువలన మనిషి ఎంతవరకు ప్రయాణించవచ్చో అంతవరకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక విధానాలన్నీ మనిషి తయారు చేసుకున్నాడు. మన ముందు తరాల వాళ్ళు ఆ స్థితులను పొంది మేము పొందామని చెప్పారు. మోక్షము అనేటువంటి స్థితి వరకు వెళ్ళొచ్చు, దానికి పేరు పెట్టాం. ఆత్మ సాక్షాత్కారం అనే స్థితి వరకు వెళ్ళొచ్చు, దానికి పేరు పెట్టాం. ఎందుకంటే మేము వెళ్ళాం. ఎలా కుదురుతుంది? ఇది జ్ఞానంలోనే కుదురుతుంది. జ్ఞాన స్వేచ్ఛది. అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. జ్ఞానము అనంతము. ఎంత జ్ఞానము అంటే అనంత జ్ఞానము. నువ్వు వెళ్ళగలవా అక్కడ వరకు. అనంతము ఎరుకలోకి వస్తే అదే మోక్షము. అక్కడ దాకా వెళ్ళొచ్చు. వెళ్తావా వెళ్ళవా అది నీ ఇష్టం. అందుకని ఒక గౌతమ బుద్ధుడు మొహం మీద మూస్తే ఊసిన వ్యక్తిని ఏమీ ఎందుకు అనలేదు అంటే దైవత్వ స్థాయిలో ఉన్నాడు. దైవత్వ స్థాయిలో ఇవ్వటమే తప్ప తీసుకోవటం ఉండదు. కోపం, క్రోధం, లోభం, మోహం ఇవేం మానవ గుణాలు ఉండవు అసలు అక్కడ. దైవత్వ స్థాయి అది. ఆ దైవత్వ స్థాయిలో ఒక సమస్థితి, సమహృదయం ఉంటుంది, ప్రసన్న హృదయం ఉంటుంది. మనకు చూడండి, భగవంతుణ్ణి ఏదైనా పూజించేటప్పుడు, అర్చించేటప్పుడు ప్రసన్న వదనుడు అంటారు. ప్రసన్న వదనం అంటే ఏంటి? అన్నింటితో సంతృప్తి చెందిపోయినవాడు, తృప్తి చెందిపోయాడు, ఆనందంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, ఇతరులకు మేలు చేయాలనేటువంటి భావన కలిగి ఉన్నాడు. అది ప్రసన్నత. నాకేం అక్కర్లేదు, నాకు కడుపు నిండిపోయింది, అన్నీ నిండిపోయినాయి, నాకు అసలు ఏ లోటు లేదు, ఇప్పుడు నీ లోట్లన్నీ నేను తీరుస్తాను. అది ప్రసన్నత. ప్రసన్న వదనం అంటారు. ఆ ప్రసన్న వదనం అంటే అది దైవత్వ స్థాయి. అటువంటి ప్రసన్న వదన స్థాయికి వచ్చిన వాడు బుద్ధుడు. అటువంటి ప్రసన్న వదన స్థాయికి వచ్చిన వారు రమణ భగవానుడు. అటువంటి ప్రసన్న వదన స్థాయికి వచ్చిన వాళ్ళు రామకృష్ణ పరమహంస. అటువంటి ప్రసన్న వదన స్థాయికి వచ్చిన వాళ్ళనే అన్ని మతాలలో దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించుకుంటున్నారు. అది ఘర్షణ కాదు, ఒక స్థితి, మనిషి చేరగలిగిన ఒక స్థితి. ప్రసన్న వదనుడు గనుక ఆ ప్రసన్నత భంగపడదు, ఇంకా స్థిరపడిపోయింది అది హృదయంలో. అందుకని బుద్ధుడిని అనేక సార్లు చంపబోయారు. రమణ మహర్షిని అనేక సార్లు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. రామకృష్ణ పరమహంసకి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో రకాల సేవలు చేశారు, కొంతమంది బాధలు పెట్టారు. దేనినైనా వాళ్ళు దైవత్వ స్థాయిలో ప్రసన్నవదనంతో స్వీకరించారు. ఎందుకని? ప్రసన్నవదనుడు అంటేనే నాకు కావలసినవన్నీ నిండి పొంగి పొర్లిపోతానే, తృప్తి పడిపోయాను, నాకు అవసరత లేవు, ఇంకా నాకు తృప్తే ఉంది, సంతృప్తి ఉంది. మీకేం కావాలో చెబితే అవన్నీ ఇస్తాను, మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అది దేవుళ్ళు, దేవతల స్థితి. ఇప్పుడు మనకు బాగా ఆకలేస్తుంటే భోజనం చేసి కడుపు నిండిపోయింది అనుకోండి, తినేసాం, తృప్తిగా ఉంది, హాయిగా ఉంది, అది ప్రసన్న వదన స్థితి. అప్పుడు మళ్ళీ తెచ్చామన్న పెడితే తింటారా? మీరు తినగలరా?
అప్పుడు ఇంకా ఆహారం ఉందనుకోండి, ఆకలితో ఉన్న వాళ్ళని తినమని మీరే చెబుతారు. నా కడుపు నిండిపోయింది, మీరంతా తినండి అని. చక్కగా వాళ్ళు తింటుంటే మీరు కూడా ఆనందిస్తారు చూసి, ఎందుకని నీ కడుపు నిండిపోయిందిగా. ప్రసన్న వదనం అంటే అది. మొత్తంగా జీవితం నిండిపోయింది, జీవితం పండిపోయింది, జీవితంలో నిండా అవసరమైనవన్నీ పొంగి పొర్లిపోతున్నాయి జ్ఞానంతో. కాబట్టి దైవత్వ స్థాయి అది అలా ఉంటది. అందుకని బుద్ధుడు ఆ స్థాయిలో ఉన్నాడు గనుక, దైవత్వ స్థాయిలో ఉన్నాడు గనుక చంపబోయినా, తిట్టినా, కొట్టబోయినా, ఆయన ఏం చేయబోయినా మౌనంగా ఉన్నాడు. ఏంటి కొట్టబోయినా అన్నారండి, కొట్టబోయినా మౌనంగా ఉన్నారా అంటే, నిజంగా రమణ మహర్షిని కొట్టారు దొంగలు వచ్చి. రమణ భగవానుల్ని అనేక మంది రోజు చూడటానికి సందర్శకులు వస్తూ ఉండేవాళ్ళు, ఆయన గోచి పెట్టుకునేవాళ్ళు. ఆయనతో పాటు ఏదో 2-3 భక్తులు ఉండేవాళ్ళు. ఆ కొండ పక్కన ఏదో చిన్న గుడిసేసుకొని అందులో ఉంటున్నారు. రాత్రిపూట అక్కడ నిద్రపోయేవాళ్ళు ఈ స్టార్టింగ్ రోజుల్లో. అక్కడ ఉన్న దొంగలకి ఇతన్ని చూడటానికి చాలా మంది వస్తున్నారు, వాళ్ళు దక్షిణలు ఇచ్చి ఉంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, దాచుకొని ఉంటారు వీళ్ళు ఎక్కడ అని డొంగలు రాత్రిపూట దొంగతనానికి వచ్చారు వీళ్ళన్న గుడిసెలోకి. 2-3 శిష్యులు ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు, పడుకున్నారు. అందరినీ దొంగలు లేపారు, డబ్బులు ఇమ్మని అడిగారు. అయ్యా మా దగ్గర డబ్బు ఏమీ లేదు, అక్కడ ఒక కొండలో ఉడికిన తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఉన్నాయి తప్ప అక్కడ అసలు వస్తువులు కూడా లేవు, వీళ్ళు పడుకున్నవేవో చేపలు ఉన్నాయి అంతే. రమణ భగవాన్లు అయితే ఏకంగా గోచీతోనే ఉన్నారు, ఆయనకి బట్టలు కూడా లేవు. దొంగలు లేదు, రోజు చాలా మంది మీ దగ్గరకు వస్తున్నారు కనుక డబ్బులు ఎక్కడ దాచారు అవి ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వకపోతే కొట్టారు. వాళ్ళ చేతిలో ఉన్న ఇనప రాడ్లో లేకపోతే కర్రలో పెట్టి కొట్టారు. భక్తుల్ని కొట్టారు, రమణ మహర్షిని కొట్టారు, స్వయంగా రమణ మహర్షిని కొట్టారు. కొడితే రమణ భగవానులు నిశ్చలంగా నుంచున్నారు అంతే వాళ్ళు కొడుతుంటే. కానీ పక్కనున్న శిష్యులు తమను కొడితే భరించగలిగారు, ఆ భక్తులు శిష్యులు. కానీ తాము గురువుగా దైవంగా ఆరాధించే రమణ భగవాను కొడుతుంటే భరించలేక వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళ చేతుల్లో అవి లాక్కొని, అవి మరి ఇనపరాడులో కర్రలో అవి లాక్కొని తిరిగి వాళ్ళని కొట్టబోతూ పెద్ద పెద్ద కేకలు అరుపులు వేసేటప్పుడు దొంగలు పారిపోయారు. వాళ్ళని తరిమారు వీళ్ళు కొంత దూరం. ఈ లోపుగా అనేక మంది కొంచెం ఆ కేకలు విని వచ్చి ఉంటారు, అది సహజం. సరే, ఇది అయిపోయింది. ఇక్కడ నేను చెప్పదలిచింది దైవత్వ స్థాయి అలా ఉంటుంది అని. అంటే ఇదంతా అయిపోయినాక రమణ భగవానులు తన పక్కనున్నటువంటి, తనతో పాటు తన పక్కనున్నటువంటి శిష్యులు భక్తులు ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం, అవి మనం రాసుకునే పేర్లేగా. అంటే ఆయన చెప్పలే వీళ్ళు నా శిష్యులు వీళ్ళు నా భక్తులు అని. అసలు ఆయన ఎవరిని నా భక్తులు అనలా, నా శిష్యులు అనలా. వీళ్ళు రాసుకుంటారు మేము ఫలానా వాళ్ళ శిష్యులు, ఫలానా వాళ్ళ భక్తులు, ఫలానా ఆయన మా దేవుడు. దేవుడు చెప్పాడు వీళ్ళంతా నా భక్తులని. ఏ మతంలో అయినా ఏ దేవుడైనా చెప్పాడు ఈ మతం నాది, నేనే ఏర్పరిచాను, ఈ మతపోళ్ళంతా నా భక్తులని చెప్పాడా? ఇది మనుషులు చేస్తున్నటువంటి కల్లోలం. ఎందుకని మనిషి మూలంలో జంతు ప్రవృత్తి ఒకటి ఏడ్చి వచ్చింది అది. ఇప్పుడు ఇక్కడ రమణ భగవాన్లు వాళ్ళని అడిగారు, ఏమయ్యా వాళ్ళు దొంగలు కదా, దొంగలు కనుక వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు బాగానే చేశారు. ఎందుకని దొంగలు వచ్చి బాబు ఇచ్చేయండి అంటే ఎవరైనా ఇస్తారా, నిజం చెబుతారా? అందుకని 2 పీకితే నిజం చెబుతారని వాళ్ళు కొట్టారు. అది వాళ్ళ వృత్తి ధర్మం. దొంగలుగా వాళ్ళు చేసింది ఏదో చేశారు, వాళ్ళ వృత్తి ప్రకారం 4 పీకారు, అంతవరకు బాగానే ఉంది, వదిలేయండి. కానీ మీ వృత్తి ధర్మం ఏంటి? మనం సాధువులు, సన్యాసులు, రోజు ఆత్మజ్ఞానం చెప్పుకుంటున్నాం, రోజు దైవీపరమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి మీలో ఉన్న క్రౌర్యం పోలేదేంటి? వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు లాగేసుకున్నారు, రాడ్లు లాగేసుకున్నారు, తిరిగి వాళ్ళని కొట్టడానికి మీరు మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు వాళ్ళకి తేడా ఏంటి? మీరు ఇన్నాళ్ళు నా పక్క నుండి నేర్చుకున్నది ఏంటి అని అడిగారు ఆయన. సరే, అది అడిగి ఊరుకుంటే అయిపోయింది పని అనుకోవచ్చు. అడగటమే కదా, ఆయన ఇంకోటి కూడా చెప్పారు. మీరందరూ రోజు నన్ను రకరకాలుగా, అంటే ఏదో గురువు అని, దేవుడని, ఆ పూలు తెచ్చి, ఇది తెచ్చి, ఆ ప్రసాదం తెచ్చి, ఏదో నన్ను రకరకాలుగా మీరు అర్చిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నా చుట్టూ చేరి నాకేదో అరటిపళ్ళు చేస్తారు, ప్రసాదాలు చేస్తారు, పండు ఫలం చేస్తారు, 4 పూలు తెస్తారు, ఏదో నన్ను గౌరవింపజేసి అర్చిస్తున్నారు. మీరందరూ పూలతో పళ్ళతో అర్చిస్తుంటే వాళ్ళు కర్రలతో ఇనపరాడ్డులతో అర్చించారు దొంగలు. నన్ను తప్పేముంది అందులో అన్నాడు ఆయన. నాకు రెండింటికి భేదము లేదు అన్నారు ఆయన. అది మీరు గమనించవలసిన స్థితి. మన స్థితిలో కాదు, ఆయన ప్రసన్న వదన స్థితిలో ఉన్నారు, దైవత్వ స్థితిలో ఉన్నారు.
మానవత్వ స్థితి నుంచి వెళ్ళిపోయింది. ఆయన మనస్సు దైవత్వ స్థితిలోకి వెళ్ళిపోయింది, ఉన్నత స్థాయిలో ఉంది. ఇప్పుడు పూలేసి పూజించటం ఎలాగో కర్రలతో కొట్టడం కూడా అలా పూజలాగానే ఉంది ఆయనకి. రెండింటి మధ్య ద్వంద్వత్వాన్ని చూడలేదు. ఎందుకని ఆ ద్వంద్వత్వాన్ని చూసేది మనలో ఉన్న జంతు ప్రవృత్తి, మనలో ఉన్న మానవ ప్రవృత్తి, అతి తెలివిని ఉపయోగించేటువంటి మనలో ఉన్న జంతువు తెలివిని ఉపయోగించుకుంటుంది. మానవుడిగా నటిస్తున్నాం మనం. అందుకని మంచిని పెంచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. రమణ మహర్షిని మనతో పోల్చుకోకూడదు, దైవత్వ స్థాయిలో ఉన్నారు ఆయన. అందుకని మహాత్ముల చరిత్రలు ఎందుకు తెలుసుకోండి, చదవండి అన్నారంటే మహిమలు, మాయలు, అద్భుతాలు. ఇది మళ్ళీ జంతు ప్రవృత్తి. ఏదేముండి నాకు మహిమ చేస్తాడు, ఏదేముండి నాకు మేలు చేస్తాడు, ఏ గురువు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకు డబ్బులు ఇస్తాడు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, మా పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తాడు. ఇలా మిమ్మల్ని నమ్మించేటువంటి గురువులు, మిమ్మల్ని నమ్మించేటువంటి మాతాజీలు, వీళ్ళంతా జంతు ప్రవృత్తే. నమ్మేవాళ్ళు జంతు ప్రవృత్తి. ఎందుకంటే అది కోరికల వ్యాపారం. ఈ మహిమలు, మాయలు, అద్భుతాలు ఎందుకు అవసరమని? మనుషులకు కోరికలు ఉన్నాయి కాబట్టి. కోరికల వ్యాపారం ఎవరు చేస్తారు? జంతువులు తెలివిని ఉపయోగించుకొని ప్రవర్తించుకుంటున్నాయి అంతే. మానవ మృగాలు అవి. జంతు ప్రవృత్తి లోపల ఉంది, జ్ఞానాన్ని అతి తెలివికి ఉపయోగిస్తున్నాయి. అలా ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళు గురువులైనా, మాతాజీలైనా, వీళ్ళు భక్తులైనా, శిష్యులైనా, అది ఏ మార్గమైనా వాళ్ళు ఉపయోగిస్తుంది జంతు ప్రవృత్తినే. సహజ ప్రవృత్తిలో మహిమలు, మాయలు, అద్భుతాలు ఎక్కడా ఉండవు. బుద్ధుడి దగ్గర ఒక మహిమ అనేదే ఉండదు. అసలు మహిమలు, మాయలను కొట్టేశాడు ఆయన. అసలు దేవుడనే పేరే ఎత్తలేదు ఆయన. ఎందుకనంటే నీ బతుకు నువ్వు బతకడానికి ఆ దైవత్వాన్ని పొందవలసింది నువ్వైనప్పుడు. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం. నరుడనే జంతువు. ఆ జంతువు డెవలప్ అయి మనిషి అవ్వాలి. మనిషి అని మానవత్వాన్ని ప్రకటించాలి. మానవత్వం నుంచి జ్ఞానంతో ముందుకు సాగుతూ త్యాగము చేత దైవత్వాన్ని పొందాలి. దైవత్వ స్థితి నుంచి మోక్ష స్థితికి వెళ్ళాలి. అంటే ఉన్నదంతా ఒకటే ఏకశక్తి అనేటువంటి మోక్ష స్థితికి వెళ్ళాలి. ఇది నరుడు అనే జంతువుకి ఇవ్వబడినటువంటి జ్ఞాన స్వేచ్ఛ. అది సృష్టించింది. అలాంటప్పుడు దేవుళ్ళు విడిగా ఉండి నీకు రక్షణ ఎలా ఇస్తారు? నువ్వు కదా దేవుడు దేవత అవ్వాల్సింది. నువ్వు మానవత్వం నుంచి దేవుడు దేవత స్థాయికి ఎదగాలి కదా నువ్వు. అప్పుడు నేను అలా ఎదగనివ్వకుండా మహిమలు, మాయలు, అద్భుతాలు, నీ కోరికలు తీరుస్తాం, నీకంతా లాభం జరుగుతుంది, మోక్షం కూడా దేవుడే ఇచ్చేస్తాడు అనేటువంటి మాయా కల్పిత అజ్ఞానంతో జంతు ప్రవృత్తిని కలగలుపుకున్న మానవ ప్రవృత్తి. నిన్ను అసలు ముందుకే వెళ్ళనివ్వకుండా పక్కదోవలకు తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మనిషికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? మనిషిలో ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే జంతువుగా జన్మించినప్పుడు జంతువుగా నరుడను. నా పేరు నరుడు. జంతువునాం నరజన్మ దుర్లభం. స్త్రీలైన పురుషులైన. అక్కడి నుంచి నేను జంతు ప్రవృత్తిని వదిలి మానవ ప్రవృత్తిలోకి రావాలి. మనం ఆల్రెడీ మానవ లోకంలోనే పుడుతున్నాం. ఇప్పుడు అడవిలో లేం కాబట్టి మానవ ప్రవృత్తిలో మానవ ధర్మాల చుట్టూ మనం పుట్టేటప్పటికి మనమే నిర్మించుకున్న మానవ ధర్మాలు ఉన్నాయి. అందుకని ఆ ధర్మాలను పాటించాలి. ధర్మో రక్షతి రక్షితః అని చెప్పారు ఎవరో ఏర్పరిచిన మహాత్ములే. మీరు ఈ ధర్మాలను పాటించండి, ఈ ధర్మాలను రక్షించండి అంటే ఆచరించండి. ఆచరించి ధర్మాలను బ్రతికించండి, రక్షించండి. లేకపోతే ధర్మం చచ్చిపోద్ది, మళ్ళీ జంతు ప్రవృత్తి అయిపోద్ది. అప్పుడు ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే ధర్మం మిమ్మల్ని ఏదో మహిమపరంగా రక్షిస్తుందని కాదు. మొత్తం అందరూ ధర్మములో నడక నడిస్తే ఎవరికి ఎవరి వలన హాని ఉండదు కదా. అలా హాని ఎలా చేస్తారు? చేయరు కదా. అందుకని మీలో జంతు ప్రవృత్తిని పోగొట్టుకోవాలి అంటే మానవ లోకంలో మనం పెట్టుకున్న ధార్మిక వ్యవస్థను మీరు ఆచరించి కాపాడండి. అందరూ ఆచరించి కాపాడుతూ ఉంటే అందరికీ రక్షణ ఉంటుంది. ఎందుకని జంతువులు లేవుగా, ఇంక అన్ని మానవులే ఉన్నారు. మానవులు పాటించేది ధర్మము. మానవులు పాటించవలసింది ధర్మము. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. అవి మనం ఏర్పరచుకున్న ధార్మిక వ్యవస్థ. అలా అక్కడి నుంచి త్యాగైనేకే అమృతత్వ మానసు. త్యాగము చేత అంటే ఇతరులకు మేలు చేయటము. అంటే మానవ ప్రవృత్తిలో ఇతరులకు హాని చేయను. నాలో సత్యభావనలే ఉంటాయి, నిజాయితీనే ఉంటుంది. అధర్మం రాదు నాకు, అసలు ఆ థాట్ కూడా పుట్టదు. అది ఏ రూపమైన కామం కావచ్చు, కోరిక కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు. జీవితంలో నాకున్నదానితో నేను సంతృప్తిగా ఉంటాను.
నా కుటుంబంలో నా భార్యతో కోరికలు తీర్చుకుంటాను, నా భర్తతో కోరికలు తీర్చుకుంటాను, నాకున్న ధనంతో హాయిగా బతుకుతా. అసలు ఇంకొక ఆలోచన కూడా పుట్టదు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు నాలో జంతువు చచ్చిపోయినప్పుడు నాకు అసలు అది పుట్టదు. నాలో జంతువు పూర్తిగా నిర్మూలింపబడినప్పుడు నాలో అసత్యపు ఆలోచనే పుట్టదు, అబద్ధపు తాటి రాదు అసలు. నాకు ఆ స్థితికి వెళ్ళాలి. అది సాధన. మంచి అంటే అది మంచి అని తక్కువ అనుకోబోకండి. మంచి అంటే అది అంటే అసలు చెడ్డ తలంపు కూడా రాదు నాకు. అలా నాలో మానవత్వాన్ని పెంచుకుంటే ఆ మానవత్వం నుంచి ఆగిపోయేది లేదు, మళ్ళీ స్థితి ఉంది నాకు. జ్ఞాన స్వేచ్ఛ అంతా అనంతము. అక్కడి నుంచి దైవత్వ స్థాయికి వెళ్తాను. ఇతరులకు మేలు చేయటమే తప్ప హాని అసలు పొరపాటును కూడా చేయను. అలానే ఇతరులకు మేలు చేయటానికి అవసరమైతే నేను నష్టం కూడా పడతాను. నాకేం బాధ లేదు, ఇబ్బంది లేదు, ఆనందంగా నష్టపోతాను. ఇతరులకు మేలు చేయటానికి నేను ఆనందంగా నష్టపోతాను. ఎందుకని వాళ్ళు నాలాంటి జీవులే. దీనికి మీకు ఒక ఉదాహరణ చెబుతాను. శాంతి ఆశ్రమం అని ఉంది. ఆ శాంతి ఆశ్రమాన్ని స్థాపించినటువంటి మహనీయుడు, మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు. నేను ఆయన పేరు ఏదో మర్చిపోయాను. ఓంకార స్వామి అది అంటారు ఆయన్ని. ఆయన సుమారుగా, అంటే నేను చెబుతాను సుమారుగా, ఆయన ఒక శాంతి ఆశ్రమం పెట్టారు. అక్కడికి అనేక మంది వస్తూ ఉంటారు, ఆయన దర్శిస్తూ ఉంటారు. ఎప్పటిదో విషయం నేను చెబుతుంది, చాలా వెనక విషయం. ఇప్పుడు లేరు ఆయన అసలు. నేను చెబుతుంది చాలా వెనక విషయం. మహాత్ముల చరిత్రలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, జంతు ప్రవృత్తి నుంచి మానవత్వానికి, మానవ ప్రవృత్తి నుంచి దైవత్వానికి, దైవ ప్రవృత్తి నుంచి అనంతత్వానికి, ఏకత్వానికి మనిషికి అవకాశం ఉన్నది. అలా నడిచినటువంటి ఆ అవకాశం ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక దైవ ఆత్మజ్ఞాన మార్గములో నడిచి మోక్షమును, ఏకత్వ స్థితిని పొందినటువంటి మహాత్ముల ప్రవర్తనలు ఎలా ఉంటాయో తెలియకపోతే నువ్వు ఆ స్థితుల వైపు వెళ్ళలేవు. అందుకు ఆ ఓంకార స్వామి వారికి 50-55 ఏళ్ల వయసు, లేదా ఒక 60 ఏళ్ల వయసు. నేను చెబుతుంది సుమారుగానే, ఎప్పుడో చదివినవి, ఇప్పుడు సమయానికి గుర్తొచ్చింది చెబుతున్నాను అంతే. అలా అనేక మంది ఆయన దగ్గరికి సందర్శించడానికి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన కుమార్తెను తీసుకొచ్చాడు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళదాం అని తీసుకొచ్చాడు. పాపం ఆ కుమార్తె కుంటుతుంది. ఒక కాలు పనిచేయట్లేదు ఆ కుమార్తెకి. చాలా బాధపడుతుంది. ఆ పాపకి ఏదో ఆపరేషన్ కూడా చేయాలని చెప్పారు. ఆ బాధల్లో స్వామికి ఆ బాధ చెప్పుకొని ఆశీస్సులు తీసుకుందామని తన కుమార్తెను పట్టుకుని వచ్చాడు. బాధల్లో వచ్చాడు తండ్రి. వచ్చి ఆయనకి అంతా చెప్పాడు. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ఆ కుమార్తె కాలులో, అంటే మోకాలు నుంచి కింద వరకు ఉండే భాగంలో అక్కడ బోన్లో ఏదో ప్రాబ్లం ఉంది. అందువలన ఆ పాప నడవలేకపోతుంది. ఎవరిదైనా వేరే వాళ్ళ బోన్ ఎముకిస్తే ఆ ఎముకను అక్కడ ఫిక్స్ చేయొచ్చు, లేదా అందులో గుజ్జు తీసేది. పూర్తిగా నాకు విషయం తెలియదు, కానీ అలా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కాలు పనిచేయదు. వాళ్ళ కాలు మళ్ళీ పనిచేయదు. ఇప్పుడు ఆ పాపకి అలా ఇవ్వాలి అంటే ఓంకార స్వామి వారు తన కాలు ఇచ్చారు. ఎందుకంటే తండ్రి వల్ల, తల్లి వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల పట్టుకు తిరుగుతున్నారు స్వాములందరి చుట్టూ. మనం కోరుకునే మహిమలు, మాయలు ఇలాగే ఉంటాయి, అద్భుతాలు. నీకు వెళ్ళిపోతే పోయింది, నా పెళ్లికి రమ్మన్నాడండి వెనకటికి ఎవడ. నీ కూతురికి నీ కాలు ఇచ్చుకోవచ్చుగా, ఆ తల్లి ఇవ్వచ్చుగా, తండ్రి ఇవ్వచ్చుగా, అన్న ఇవ్వచ్చుగా, చెల్లి ఇవ్వచ్చుగా. కాదు, ఆ స్వామి ఇచ్చారు. అంటే ఏంటి, దైవత్వ స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళకే మనం దాన్ని గొప్పగా త్యాగం అంటున్నాం. వాళ్ళకి త్యాగం కాదు, అది సహజ భావన. అయ్యో చిన్నపిల్ల, నా వయసు అయిపోయింది, నాకు 60 సంవత్సరాల దాకా వచ్చేసినాయి, ఆ పాప ఎంతో కాలం బ్రతకాలి, చిన్న బిడ్డ, నిండా కలిపితే 10-12 ఏళ్ళు లేనటువంటి చిన్న బిడ్డ. ఇప్పుడు నా కాలు ఇస్తే ఆ పాప ఆ కాలుతో నిండు 3 ఏళ్ళు బతకగలదు. ఇప్పుడు నాకు పెద్ద అవసరమైంది, బోళ్ళు వయసు గడిపేశానని ఆయన తన కాలు ఇచ్చారు. ఆ కాలు బోయికి తీశారో మరి అందులో ఎముక ఆ గుజ్జు తీశారో నాకు పూర్తిగా తెలీదు, కానీ అలా ఇవ్వటం జరిగింది. అది త్యాగము. అలా ఎంతోమంది మహాత్ములు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఆ త్యాగ కథలు కూడా చెప్పారు మనకి. శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి పావురానికి బదులుగా తన తొడమాంసాన్ని కోసిచ్చారు. అలాగే సత్యహరిశ్చంద్రుడు అనే ఆయన, నేను అసత్యము ఆడను అంటానికి ఆ మాట మీద నిలబడటం కొరకు చక్రవర్తిగా తన మొత్తం రాజ్యాన్ని కోల్పోయారు. భార్యను తన కొడుకుని పనివాళ్లుగా అమ్మేసి ఆ డబ్బులు కట్టారు వీళ్ళకే.
మళ్ళీ ఇంకా డబ్బులు సరిపోలేదు కట్టాలని విశ్వామిత్ర మహర్షి అడుగుతుంటే కాటి కాపరిగా అంటే శవాలను కాల్చేటువంటి శ్మశానంలో ఉద్యోగిగా, ఆ శ్మశానానికి కాపలాదారుగా, అక్కడ సొంతము ట్యాక్స్ వసూలు చేసేటువంటి వ్యక్తిగా అక్కడ ఉద్యోగంలో చేరి అక్కడ వచ్చిన డబ్బులు విశ్వామిత్రుడికి కడుతున్నాడు ఆయన. ఆఖరికి తన సొంత కొడుకు చనిపోతే తన సొంత కొడుకు శవాన్ని కాల్చటానికి తన భార్య తీసుకువస్తే తన సొంత కొడుకు శవాన్ని కాల్చటానికి కూడా సొంకము కట్టవలసిందే. అంటే అయ్యా మన సొంత కొడుకు నా దగ్గర సొంకము లేదు అని ఏడిస్తే సొంకము కట్టడానికి అంటే ట్యాక్స్ కట్టడానికి డబ్బులు కట్టి శవాన్ని కాల్చుకోవాలి. అక్కడ డబ్బులు కట్టడానికి లేకపోతే శవం కాల్చటానికి వీలు లేదు అన్నాడు తన సొంత కొడుకుని. సత్యం కోసం నిలబడ్డాడంటే ఆయన ఎక్కడున్నాడు? దైవత్వ స్థాయిలో ఉన్నాడు, మానవత్వ స్థాయిలో లేడు ఆయన. అది ఒక స్థిర భావన అవుతుంది. ఆయన ఏం పిచ్చోడు కాదు. మనం ఇప్పుడు ప్రపంచాన్ని అంతా మోసం చేసేసి మన కూతుర్ని మన కొడుకుల్ని మనోళ్ళని బాగు చేసేద్దాం, ప్రపంచం అంతా దోచుకొచ్చేళ్ళకి పెట్టేద్దాం అనుకుంటే నువ్వేం పెట్టలేవు, నువ్వేం చేయలేవు. ఆ కర్మలు అనుభవిస్తారు నువ్వు, నీ కుటుంబం మొత్తం. అవే మనం చూస్తున్న కష్టాలన్నీ. మనుషులు పడుతున్న కష్టాలన్నీ కూడా వాళ్ళ జంతు ప్రవృత్తి చేత, వాళ్ళ అతి తెలివి చేత, వాళ్ళ అజ్ఞానము చేత పడుతున్న కష్టాలు. శరీర భావంతో ఆ జంతువుని పెంచుకుంటూ ఆ జంతువుకి మానవ తెలివిని మానవ జ్ఞానాన్ని కలిపి ఇంకా జంతువుని బలపరిచి కుయుక్తులతో కూడిన జంతువుగా మానవ మృగంగా తయారు చేసుకున్నారు. మొత్తం ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇది తెలుసుకుంటే మనలో ఉన్న జంతువు ఏంటో మనకే తెలిసిపోదు. అందుకని దోచుకుందాం దాచుకుందాం ఒకటే సూత్రం నడుస్తూ ఉంటుంది. ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు ఇది ఎంత అంటే తల్లిదండ్రులకు పిల్లల పట్ల చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్నాయి. ఇంకా జంతువుల కంటే మనమే దారుణం. జంతువులు ఇంకా బాగున్నాం. కుక్కను పెంచుకుంటే అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది యజమాని పట్ల. జంతువులకు మనంత దారుణమైనటువంటి గుణాలు స్వభావరీత్యా సృష్టి ఎలా తయారు చేసింది అలా ఉన్నాయి. కానీ మనిషి జంతు ప్రవృత్తికి మానవ జ్ఞానాన్ని కలుపుకొని విపరీతమైనటువంటి అజ్ఞానంతో కుయుక్తులతో అన్యాయాలతో దుర్మార్గాలతో వెళ్ళిపోతున్నాడు. అందువలన మనిషికి తన కష్టాలు తానే అనుభవిస్తాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. కాబట్టి ఏదో అయిపోతుంది అనుకోకుండా ఒక రమణ మహర్షికి ఏమీ అవ్వలేదు. మంచివాళ్ళకి ఏమంటే అన్యాయం జరిగిపోతుంది, అధర్మం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది అంటే రమణ మహర్షిని కొట్టారు, బోళ్ళు బాధలు పెట్టారు, ఇబ్బంది పెట్టారు, ఆయన మీద ఈర్ష్య పడ్డారు, అసూయ పడ్డారు, బుద్ధుడిని బోళ్ళు చేశారు. ఆయన ఏమీ అవ్వలేదు. వాళ్ళు దేవుళ్ళుగా మిగిలిపోయారు అంతే. ప్రపంచం వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుంది. ఆత్మజ్ఞాన మార్గంలో, ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో, మోక్ష చదువులో మోక్షాన్ని పొందాలంటే వీళ్ళందరినీ చదువుకుంటూ వెళ్ళి వాళ్ళలా జీవించడం నేర్చుకుంటేనే మోక్షాన్ని పొందగలవు. ఇది ఆధ్యాత్మిక చదువు. వాళ్ళ జీవిత చరిత్రలన్నీ పాఠ్యాంశాలుగా మిగిలిపోయిన వాళ్ళు. దేవుళ్ళు దేవతలు ఎందుకు స్థిరపడ్డారు అంటే వాళ్ళ జీవిత చరిత్రలు పాఠ్యాంశాలు మోక్ష మార్గానికి. నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకోవడానికి, ప్రతి మనిషి తన సంపూర్ణతను తాను తెలుసుకోవటానికి, తన యొక్క సంపూర్ణ మోక్ష స్థితిని తాను పొందటానికి ఈ వీళ్ళంతా ఈ జీవన్ముక్తులంతా గురువులు, మహాత్ములు, మహానుభావులు పాఠ్యాంశాలు వాళ్ళ చరిత్రలో. అందుకని చదువుకుంటున్నాం, అందుకని చెప్పుకుంటున్నాం. అంతే తప్ప మనం వాళ్ళ అయిపోయాం అనుకోబాకండి. అసలు కుదరదు మనకి. వాళ్ళ ధూళి కణం అంటే వాళ్ళ కాలికి అంటుకున్న ఒక ధూళి రేణువు కింద కూడా సరిపోం మన మామూలు మనుషులు. మనలో ఇంకా జంతు ప్రవృత్తి అలాగే ఉంది. అందుకని ఎవరిని వారే మార్చుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మికత వ్యక్తిగతము. మీకు కావాలంటేనే చదువుకోండి ఆధ్యాత్మిక చదువు, లేకపోతే చదవబాకండి. మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. స్వేచ్ఛ ఉంది ఇక్కడ. ఆ స్వేచ్ఛకి తగిన ఫలము ఉంది, కర్మఫలము ఉంది ఇక్కడ. కర్మఫలాన్ని ఎవరో తప్పించుకోలేము మనం. అందువలన మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మంచిగా బతకాలి, మంచిగా బతకాలి, మంచిగా బతకాలి అంటే అసలు మంచిగా బతకడం సామాన్యమైన విషయమా? రమణ మహర్షిని కొడుతుంటే మౌనంగా ఉన్నారు, బుద్ధుడిని చంపబోతే మౌనంగా ఉన్నారు, రమణ మహర్షిని అనేక సార్లు అనేక ఇబ్బందులకు గురి చేస్తే మౌనంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వారి శిష్యులలో, వారి సొంత శిష్యులలో ఒక శిష్యుడు డబ్బు కోసం పట్టించాడు. డబ్బు ఇస్తానని ఆశ చూపిస్తే యేసుక్రీస్తుని పట్టించేశాడు. ఆయన్ని బంధించి సిలువ వేశారు.
అయితే అక్కడ ఒక చిన్న సంఘటన ఉంది. అంటే ఈ కథలు ఇవన్నీ మనకు ఎందుకంటే మనం ఎలా ఉండాలో తెలియజెప్పడానికి. అంతే తప్ప మళ్ళీ వాళ్ళు మహాశక్తివంతులని ఆరాధించి అర్చించి పూజించి మా కోరికలన్నీ తీర్చండి, మా కష్టాలన్నీ తీర్చండి, మా బాధలన్నీ తీర్చండి అని వాళ్ళని పీడించడానికి కాదు. అసలు అలా జరగదు. అలా జరిగితే భూమి మీద కష్టం ఎందుకు ఉంటుంది? ఇంతమంది దేవుళ్ళు తీర్చేసేవాళ్ళుగా ఇప్పటికి భూమి మీద బాధ ఎందుకు ఉంటుంది? ఇంతమంది దేవుళ్ళు తీర్చేసేవాళ్ళుగా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనుషులు పడుతున్నారంటేనే ఆ జంతువు ఆ బాధలు పడితేనే మానవుడుగా మారుతుంది ఎప్పటికైనా. అంతే, ఆ జంతువుకి ఆ బాధలు అవసరం, ట్రీట్మెంట్ అది. అదే కర్మ సిద్ధాంతం సృష్టి పెట్టింది. ఎందుకని మోక్ష స్థాయి వరకు నువ్వు వెళ్ళే అవకాశానికి సంబంధించిన జ్ఞాన సంపద నీకు ఇవ్వబడింది కనుక నువ్వు ఆ జ్ఞాన సంపదను పాడు చేసుకుంటూ అజ్ఞానంతో నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తే నిన్ను జ్ఞానంలోకి నడిపించాలంటే మళ్ళీ నీకు ఈ దెబ్బలన్నీ తగలాలి. నువ్వు ఈ కర్మ సిద్ధాంతపు కర్మ ఫలములు నువ్వు చేసినవన్నీ నువ్వు అనుభవించి కష్టాలు పడి బాధలు పడి అయ్యో జంతువుగా నేను ఇన్ని పనులు చేస్తుంటే మళ్ళీ తిరిగి నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి అని జంతు ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తికి నువ్వే వస్తావు. అలా నీ ఎదుగుదలకు ఇవి సహకరిస్తాయి, బాధలు కష్టాలు ఇబ్బందులు. అయితే సహకరించడం కోసం నీకు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇవ్వబడట్లా, నువ్వు చేసిన కర్మ ఫలితాలుగా ఇవ్వబడుతున్నాయి. నువ్వు చేసుకుంది నీకే తిరిగి వచ్చింది. వాటిని ఏ దేవుడు తొలగించడు. తొలగిస్తే భూమి మీద అసలు కష్టమే ఉండేది కదా. ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన దేవుళ్ళే ఎంతోమంది ఉన్నారు. అసలు దేవుళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. బాధలు తొలగిస్తే ఎందుకుంటాయి? మనుషులకు బాధలే ఉండవు కదా అసలు. ఇక్కడ క్రీస్తు వారిని పట్టించినప్పుడు క్రీస్తుకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన మిగిలిన శిష్యులు క్రీస్తు వారిని పట్టుకొని అరెస్ట్ చేయడానికి వచ్చిన సైన్యం మీద ఎదురు తిరిగారు. వాళ్ళ చేతుల్లో కత్తులు లాక్కున్నారు. తమ గురువును రక్షించుకుందామని కత్తులు లాక్కొని వాళ్ళతో యుద్ధం చేయబోతే వెంటనే క్రీస్తు వారిని ఆపారు. ఎవరిని? తన శిష్యుల్ని ఆపి, మీరు ఇన్నాళ్ళు తిరిగి నాతో నేర్చుకుంది ఇదేనా? మీరు కత్తి పెట్టారా అని అడిగారు ఆయన శిష్యుల్ని. మీరు ఇన్ని సంవత్సరాలు నాతో తిరిగారు కదా, ధర్మబోధలు చేస్తుంటే విన్నారు కదా, అది నచ్చే కదా మీరు నాకు శిష్యులుగా అయ్యి నాతో వస్తున్నారు. మీరు కత్తి పెట్టారా? కత్తి పెట్టుకొని మళ్ళీ వాళ్ళని చంపబోతున్నారు. అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి? అంటే దైవీ స్థానానికి వెళుతున్నప్పుడు మోసం చేసే వాళ్ళ చేత మోసగింపబడుతూ ఉంటాం. అది మనకు నష్టాన్ని కలిగించదు. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత. ప్రకృతిలో న్యాయసూత్రం ఒకటి ఉంటుంది. ఆ న్యాయసూత్రం నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది. మీరు కత్తి పెట్టారా అంటూ ఆయన ఆ కత్తి పట్టడం తప్పనేదాన్ని చెప్పారు. ఇన్నాళ్ళు నాతో ఉండి మీరు నేర్చుకుందేముందని. ఆపేయండి అన్నారు. ఆపేశారు. ఆయనే స్వతంత్రంగా అరెస్ట్ అయ్యారు. కత్తి పట్టొద్దని చెప్పారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఏంటి అంటే దీన్ని కథని కథగానే చూడండి. మహిమలు మాయలు అద్భుతాలు మతాల పేర్లతో కొట్టుకు సావబాకండి. ఆ కథలో నీతిని తీసుకోండి. ఆయన ఏం చెప్పారు అక్కడంటే, నువ్వు కత్తి పట్టవలసిన అసలు అవసరం ఉందా? నేను ఇప్పుడు కోరితే నా ప్రభువు ఎన్నో అక్షోహిణులు చెప్పారు. దేవదూతల సైన్యాన్ని పంపుతారు, భూమండలం మొత్తం నాశనం చేసేయగలను. నా ప్రభువుకి అంత శక్తి ఉంది. దేవదూతల సైన్యం వస్తుంది భూమి మీదకి నా కోసం. అంటే ఏంటి? ధర్మము రక్షించబడుతూ ఉంటుంది, అది భగవంతుడికి తెలుసు అని. కానీ నేను కోరటం లేదు. నా ప్రభువు యొక్క నిర్ణయం ఏదో అదే జరుగుతుంది. నా ప్రభువు చిత్తము ఇలా ఉన్నది కనుక నేను దీన్ని అంగీకరిస్తున్నాను అన్నారు. తర్వాత ఆయన బోల్డ్ బాధ పెట్టారు, సెలవేశారు, బోల్డ్ కొట్టారు, తిట్టారు. ఇదంతా ఎందుకు అంటే, ఒక వ్యక్తి జంతు ప్రవృత్తి నుండి దైవత్వ స్థాయికి వెళ్ళేటప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి మనకు చెబుతున్నారు. మానసిక స్థితి చెడదు, దైవత్వ స్థాయిలోనే ఉంటుంది. అంతే తప్ప మనందరినీ అలా కొడతారు, సెలువులు వేస్తారు, మన కోసం ఇది చేస్తారు అని కాదు. చిన్న చిన్న ఇబ్బందులు పెడతారు. కానీ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. నువ్వు చేసుకున్నది నేను రక్షిస్తూనే ఉంటుంది. ఏ పక్క నుంచి అయినా నీకు మేలు జరుగుతూనే ఉంటుంది. నిన్ను ఎవడో మోసం చేసి ఒక 1000 రూపాయలు కొట్టేయచ్చు. ప్రకృతి నీకు ఇంకో వైపు నుంచి నీ 1000 రూపాయలు నీకు తిరిగిస్తుంది, వడ్డీతో సహాయిస్తుంది. అయితే అది గమనించేంత విశాలమైన జ్ఞానం నీకు కావాలి. ఎందుకని? ప్రకృతి మొత్తం శక్తి చేత ఆవరింపబడి ఉన్నది. సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి యొక్క స్వరూపమే అయినప్పుడు అన్యాయానికి నీకు అన్యాయం జరగాలి. ఎందుకు జరుగుద్ది? న్యాయమే జరుగుద్ది. మళ్ళీ
నీకు న్యాయం ఇంకో వైపు నుంచి వస్తుంది అంతే, అది నువ్వు గమనించుకోలేకపోతున్నావు. అందుకని ఎవరైతే ఇక్కడ ఓర్చుకుంటారో తమలో జంతువుని చంపుకుంటారు. ఈ ఉదాహరణలు చెబుతుంది అంతే. ఇవన్నీ మనకు కూడా మహాత్ములు ఉదాహరణలే చెప్పారు, అవన్నీ ఉదాహరణలే. ఎందుకని మోక్షం అనే స్థాయికి మనం వెళ్ళటానికి ఉదాహరణలు. ఈ మధ్యలో అద్భుతాలు, మహిమలు, మాయలని కల్పిత గాథలు సృష్టించే వాళ్ళ బారిన మీరు పడితే మీ జీవితము పోయింది, వాళ్ళ జీవితం పాటు చేసుకున్నారు. అటువంటి గురువులు, మాతాజీలందరూ కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇక్కడ చాలా సింపుల్ ఇష్యూ. మంచిగా ఉండటం అంటే ఏంటంటే జంతు మూలాలతో జన్మించిన మనిషి జంతు మూలాలను పోగొట్టుకుని మనిషి అయ్యి మనిషి నుంచి ఎదుగుదలకి జ్ఞానపరంగా అనంతత్వానికి ఎదిగేటువంటి అవకాశం ఉంది కనుక నీలో మానవత్వ స్థాయిని దైవత్వ స్థాయికి పెంచుకొని, దైవత్వం అంటే ఇతరులకు మేలు చేయటం, ఇవ్వటమే తప్ప తీసుకోవాలి అన్న తలంపు కూడా పుట్టదో. అది అసలు విషయం. తలంపు కూడా పుట్టని స్థితి దాకా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది సాధన అంటే. అలా చేసుకుంటూ దైవత్వ స్థాయికి వెళ్ళి దైవత్వ స్థాయిలో అనేకత్వం తెలుస్తూనే ఉంటుంది. విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, సృష్టి కనపడతానే ఉంటుంది. అందుకని దైవత్వ స్థాయి నుంచి మళ్ళీ ఏకత్వ స్థాయికి వెళ్ళేటువంటి జ్ఞానస్థితి మనిషికి ఉంది. అందుకని నీ సంపూర్ణత్వాన్ని నువ్వు పొందు, నువ్వు అంతవరకు ప్రయాణించగలవు. అది నీ సంపూర్ణత్వం, మోక్షం, ఆత్మసాక్షాత్కారం. ఆ మధ్యలోది దైవత్వ స్థితి, దాని కిందది మానవత్వ స్థితి. పుట్టుకతో మూలంలో మనకున్నది జంతుతత్వము. జంతువునాం నరజన్మ దుర్లభం. అందుకని నిన్ను ఇలా నడిపించాలి కానీ అసలు నీ జీవితాన్ని పక్కన పెట్టేసి దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మనం ఈ దైవ ప్రచారాలు చేద్దాం, మత ప్రచారాలు చేద్దాం, మార్గ ప్రచారాలు చేద్దామని ఎటో నిన్ను పట్టుకుపోతే అసలు నువ్వు ఎటుపోతున్నావు నీకు తెలుసుకో. అయితే నీలో గుణమార్పు వస్తుందా? పని ఇలా చేసేవాళ్ళు అందరూ తప్పేం కాదు. వాళ్ళు నిన్ను నీ అంతిమంగా నీలో ఉన్న నీ అనంత శక్తిని నువ్వు తెలుసుకునేలా నిన్ను తీసుకెళ్తుంటే పర్వాలేదు. అవన్నీ మంచి మార్గాలే. అందుకని మంచిగా జీవిస్తే సరిపోతుందా? ధ్యానము సాధన అవసరం లేదా అంటే అసలు అన్ని సాధనల ఫలము మంచి. అన్ని రకముల మార్గముల, ధ్యానముల, సాధనల, అన్ని రకముల దేవుళ్ళ, దేవతల, మతముల మొత్తం ఎన్ని సాధనా మార్గాలు ఉంటాయి, ఎన్ని మతాలు ఉంటాయి, ఎంతమంది ఉంటే, ఎన్ని బోధలుంటే, ఎన్ని జ్ఞాన గ్రంథాలుంటే వాటన్నింటి సారము మంచి. మంచిగా జీవించడం సామాన్యమైన విషయం కాదు. అసలు చెడు తలంపు కూడా పుట్టకూడదు. నువ్వు నీకే సాధన చేసుకోవాలి. ముందు చెడు తలంపులు పుడతాయి కానీ చెడు పని చేయబాక. అలా నిదానంగా సాధన చేసుకుంటూ చెడు తలంపు కూడా పుట్టని స్థితికి వెళ్ళు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా, అంటే చెడు తలంపులు పుడుతున్నా నేను చెడు చెయ్యను, మంచిగానే జీవిస్తాను అనేటువంటి స్థితి వచ్చిన వాళ్ళు మానవులు. నాకు అసలు చెడు తలంపే పుట్టడం లేదు, అన్ని మంచి తలంపులే పుడుతున్నాయి అనేవాళ్ళు దైవత్వ స్థాయి. అసలు చెడు లేదు, మంచి లేదు, నాకు ఏ తలంపు పుడతలేదు అనేది మోక్ష స్థాయి, ఆత్మజ్ఞాన స్థాయి. ఏకత్వ భావనే కలుగుతుంది. ఇది ఒక మనిషి ఆ స్థాయికి వెళ్ళగలడో. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అలా నేను నడిపించేవాళ్ళు దొరికితే నువ్వు అదృష్టవంతుడివే, అదృష్టవంతురాలివే. అలా నడిపించేవాళ్ళు ఎవరైనా నువ్వు ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఆ నడకలో వాళ్ళు పాపం అనేకం చెబుతూ ఉంటారు, నువ్వు పాటించుకుంటూ వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా నడక పూర్తి అవ్వదుగా, కింద నుంచి నడక సాగుతూ ఉండాలిగా. జంతు ప్రవృత్తిలో ఉన్న మనిషిని మార్చుకుంటూ వెళ్ళేది కదా. అందుకని అనేక మార్గాలు, అనేక సాధనలు, అనేక పద్ధతులు. కానీ అన్నింటి సారము మంచి. మంచిగా బ్రతకడం అనేది అంత తేలికైన విషయం అసలు కానే కాదు. మొత్తం సాధనల సారము. సంపూర్ణ మంచిగా బతికితే, అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చెడు తలంపులు వస్తున్నాయి కానీ నేను చెడు చెయ్యను, నన్ను నేను అదుపులో పెట్టుకొని మంచిని మాత్రమే చేస్తాను అంటే నీలో జంతువు చనిపోబోతుంది, నువ్వు మానవుడిగా స్థిరంగా ఉన్నావు. నాకు అసలు చెడు తలంపులే రావటం లేదు, నాకు అన్ని మంచి తలంపులే వస్తున్నాయి అంటే నీలో జంతువు చచ్చిపోయింది. మానవత్వ స్థాయి నుంచి దైవత్వ స్థాయికి వెళ్ళావు. ఇక అంతా మంచిగానే జీవిస్తావు, మంచి పనులు చేస్తావు. మంచి పనులు అంటే ఏంటి? ఇతరులకు ఉపయోగపడే మంచి పనులు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి అంటే ఏంటి? ఇతరులకు మేలు జరిగేది. ఇప్పుడు మీరు జీవిస్తున్నారు, మీ జీవితం మీరు జీవించుకుంటున్నారు, కానీ ఎవరికి ఏ మేలు చేయరు, అది మంచి కాదు. చాలా మంది దాన్ని మంచి అనుకుంటారు. మీరు చెడు చేయలేదంతే,
మీరు ఎవరిని మోసగించట్లేదు, కానీ ఎవరికి మేలు కూడా చేయట్లేదు. మీరు ఎవరిని కష్టపెట్టట్లేదు, అలానే మీరు ఎవరికి లాభం కూడా చేయట్లేదు, ఎవరికి ఉపయోగపడట్లేదు, ఎవరిని ఏ విధమైన మేలు చేయట్లేదు. కాబట్టి మీరు అప్పుడు నేను చెడు చేయట్లేదండి, నా బతుకు నేను బతుకుతున్నాను, నాదేదో సంపాదించుకుంటున్నాను, నాది నేను తింటున్నాను అంటే నువ్వు లోభివి, స్వార్థపరుడివి, స్వార్థపరురాలివి, ఒక భయం ఉన్న జంతువు అంతే. నువ్వు భయం ఉన్న జంతువు ఉంటుంది, చిన్న చిన్న జంతువులు ఉంటాయి, భయంగా ఉండే సాధు జంతువులు ఉంటాయి. అయ్యే ఏటికి హాని చేయలేవు, ఏదో తమ పనికి ఎంత దొరికింది తెచ్చుకొని దాక్కుని బతికేస్తుంటాయి. అలాంటి జంతువే నువ్వు. మంచిగా బతకడం అంటే ఏంటి? నీ వలన నిత్యము ఇతరులకు మేలు జరుగుతూ ఉంటుంది. అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అసలు హాని అయితే అసలు జరగదు. మంచిగా అంటే అది నీ వలన ఎవరు దుఃఖపడరు, నీ వలన ఎవరు బాధపడరు, నీ వలన ఎవరు కష్టపడరు, నీ వలన ఎవరు ఇబ్బంది పడరు. మంచి అంటే ఇతరులకు మేలు కలిగేలా. అంటే నువ్వు ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, నువ్వు ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, నువ్వు ఉంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది, నువ్వు ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఉండాలనిపించేలా ఉంటుంది ఎక్కడైనా సరే. అది మంచి. మంచి అంటే ఇతరులకు జరిగే మేలు. ఇప్పుడు నాలో అసలు చెడు తలంపులే పుట్టడం లేదు, అన్ని మంచి తలంపులే పుడుతున్నాయండి. ఏంటి, నేను ఎక్కడున్నా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆనందం కలిగిస్తా, పనుల్లోనూ వాళ్ళకి ఆనందం కలిగిస్తా, ఏదైనా ఎదుటివాడికి మేలు కలిగేలా జీవిస్తా. మొత్తం జీవితం అలాగే ఉంటుంది. అది దైవత్వ స్థాయి. నాలో పూర్ణంగా మొత్తంగా జంతువు చచ్చిపోయింది, మనిషి దైవత్వము, మనిషి దైవత్వము, అలా జరుగుతుంది ప్రయాణం. సంపూర్ణ దైవత్వ స్థాయిలో పడిపోయినప్పుడు అసలు నా మానవత్వ స్థాయి ఎగిరిపోద్ది. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు, రమణ మహర్షిని కొట్టినప్పుడు మీరు పూలతో పూజించారు, వాళ్ళు కర్రలతో పూజించారు అన్నారు. బుద్ధుడిని చంపబోయినప్పుడు, బుద్ధుడు మొహం మీద ఉమ్ములూసినప్పుడు, బుద్ధుడిని అనేక రకాల బాధలకు గురి చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు, ఎవరిని ఏమనలేదు అసలు. అది దైవత్వ స్థాయి. అంటే మానవత్వ స్థాయి నుంచి సంపూర్ణ దైవత్వ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి మరణ భయం పోద్ది, బాధా భయం పోద్ది. బాధల భయం ఉండదు అసలు. బాధ అనేది శరీరపరమైనటువంటి భావనలో మనిషికి మాత్రమే ఉంటుంది. బాధ భయం, కష్ట భయం, ఇష్ట భయం, ఇష్టాలు దొరకవేమో అన్న భయం, కష్టాలు వస్తాయేమో అన్న భయం, బాధలు పడలేనేమో అన్న భయం, ఇదంతా మనిషికి ఉంటుంది. దైవత్వ స్థాయిలో అది ఉండదు. ఆ మానసిక స్థితి అది. ఆ స్థితికి చేరుకున్నారు వాళ్ళు. అది దైవత్వ స్థాయి. అక్కడ దాకా వెళ్తే సంపూర్ణంగా మానవత్వ స్థాయి కూడా పోయింది, దైవత్వ స్థాయికి వెళ్ళిపోయాను. అందుకే అనేక మంది భిక్షాటంతో సింపుల్గా బతికేశారు జీవన్ముక్తులందరూ. కారణం ఏంటంటే దైవత్వ స్థాయిలో దేహభావన పడిపోద్ది. దేహం ఉండొచ్చు కానీ దేహభావన తగ్గిపోద్ది. అక్కడి నుంచి అనంతత్వ స్థాయి, ఇక భేదభావన కూడా లేదు, ఉన్నదంతా శక్తి స్వరూపమే, ఏక సృష్టి. అసలు అనేక మంది లేరు ఇక్కడ, అనేకత్వం లేనే లేదు, అనేటువంటి తత్వంలో ఇమిడిపోతారు. అందుకని మంచిగా జీవిస్తే ఆ మంచి నిన్ను మోక్షానికి పట్టుకుపోద్ది. అది మోక్షం ఏదో కాదు, నువ్వే, నీ స్వస్వరూపము, నీ యొక్క అనంతత్వము, నీలోని ప్రాణశక్తే నీ అనంతత్వము. కాబట్టి మనలో ఉన్న జంతువుని నిర్మూలించుకుంటూ మానవత్వ స్థాయి నుంచి, దైవత్వ స్థాయి నుంచి నా యొక్క అనంతత్వ స్థాయి, నా సంపూర్ణతని తెలుసుకొని నా మోక్ష స్థితి వరకు నేను ప్రయాణించడానికి ఉపయోగపడేది మంచి. అన్ని సాధనల సారము మంచి. మంచిని మించిన సాధనే లేదు అసలు. మంచి అనేది పెట్టుకుంటే మీరు మతాలతో, దేవుళ్ళతో, మార్గాలతో, గురువులతో, సాధనలతో పని, ఏ సాధనలైనా చేయండి, మీరు మంచిగా ఉండాలి. మీరు అన్ని సాధనలు చేసేది అందుకే, మంచి కోసమే. సామాన్యమైన విషయం కాదు. చూడండి, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ స్పష్టంగా ప్రశ్న అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు అంటే శీర్షికను ఎక్కడో చోట ముగించాలి. ఇలా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఎంతోమంది మహాత్ములు, మహర్షుల జీవితాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఆ స్థాయి భేదాలు చెప్పుకోవచ్చు. ఆ జంతు ప్రవృత్తి, మానవ ప్రవృత్తి, దైవ ప్రవృత్తి, మోక్ష ప్రవృత్తి, ఇవన్నీ ప్రవృత్తులు అంటే స్థితులలో మనకు అనిపించే భావాలు. మనకు భావ మార్పు జరుగుద్ది అంతే, ఇంకేం జరగదు అక్కడ. మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమి ఉండవు అసలు. అవన్నీ చెప్పుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఏదో ఒక చోట ఒక శీర్షికని ఒక చోట ముగించుకొని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఈ శీర్షికని ఇక్కడికి ముగిస్తున్నాను. మీకు అర్థమయ్యి ఇంకా సందేహాలు ఉంటే, మీరు ఒకవేళ ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి ఇలా వింటూ ఇందులో సాగాలనుకుంటే తప్పకుండా మళ్ళీ ప్రశ్నించండి, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నా విశ్లేషణలన్నీ
ఎందరో మహాత్ముల దగ్గర నేను చదువుకున్నటువంటి విషయాలే. వాటిని నా స్వీయ బుద్ధితో గ్రహించినవి, నాకు అర్థమైనవి మీకు చెబుతున్నా. అందులో తప్పులు ఏమన్నా, దోషాలు ఏమన్నా ఉంటే అవి నావి, నేను సరిగా చెప్పలేకపోవటం, నాకు సరిగా అర్థం కాకపోవటం. అందులో మంచి ఏమన్నా ఉంటే, ఇప్పటి వరకు ప్రపంచానికి ఎంతో మంది మహనీయులు జ్ఞానాన్ని అందించారు. మంచి అంతా వాళ్ళదే, జ్ఞానం అంతా వాళ్ళదే. అదే నేను కూడా నేర్చుకుంటూ కొంచెం మంచిగా బతుకుదామని ట్రై చేస్తూ మీతో పంచుకుంటున్నా. కాబట్టి నేను చాలా సామాన్యుణ్ణి. మీకు నచ్చకపోయినా, నేను చెప్పింది సరిగా బాగోలేదు అనిపించినా నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.